వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈరోజు మన ఛానల్కి ఒక ప్రత్యేక అతిథి వచ్చారు, డాక్టర్ విశారదన్ మహారాజ్. తను బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా తెలంగాణలోని 2 కోట్ల 3 కోట్ల మంది బీసీ బహుజనులందరికీ ముఖ్యమంత్రి పదవి దక్కాలని ఆకాంక్షిస్తూ గత పుష్కర కాలంగా ఆయన ఎక్కని గడపలేదు, తొక్కని అది లేదు. అంతగా ఆయన యుద్ధం చేస్తారు. ఒక రకంగా యుద్ధమే చేస్తున్నారు ఆయన. మరి ఈ మధ్య బీసీ బిల్లు ఒకటి ఆమోదం పొందింది. అట్లాగే ఎస్సీ బిల్లు కూడా ఆమోదం పొందిన నేపథ్యంలో మరి ఆయన కాంక్షిస్తున్న స్వప్నం ఎంతవరకు వచ్చింది, ఎంత సాధించారు విజయం, మరి అందులో ఆయన పాత్ర ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్ గారు. ఎలా ఉన్నారన్న? ఫైన్ సార్. మీ పోరాటం అద్వితీయమన్న. నాకు తెలిసి ఈ రాష్ట్రాన్ని ఒక 2-3 సార్లు మొత్తం చుట్టేశారా? అవును సార్, పూర్తిగా అయింది. సైకిల్ మీద పాదయాత్రలు, అనేక రకాల. మొదట 2500 కిలోమీటర్లు సైకిల్ యాత్ర సార్, 10 years బ్యాక్. బా. 2017 5000 కిలోమీటర్లు, 2022 నుంచి 10,000 కిలోమీటర్లు. బా. అంతకుముందు కూడా జనరల్ గా నడిచినా కానీ అది ఒక యాత్ర ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ 1,00,000 కిలోమీటర్లు. ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర. బా. అంతర్గా 10 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్లు నడుస్తాం కానీ మెయిన్ ఫోకస్ ఓకే. ఒక 1,00,000 కిలోమీటర్స్ 3 సంవత్సరాల 3 నెలలు. రేపు ఏప్రిల్ 14వ తారీఖు వచ్చే నెల బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నుంచి ఓకే. ఆదిలాబాద్ నుండి యాత్ర ప్రారంభమై 3 సంవత్సరాల 3 నెలలు అంటే మళ్ళీ 2028 జూలై 11కి జింకాన గ్రౌండ్లో లక్షలాది మందితోటి బహిరంగ సభ, ఆ రథయాత్ర ముగుస్తుంది. ఆ రథయాత్ర ద్వారా అంతిమంగా తెలంగాణలో ఒక ఫైనల్ అంటే అంతిమ పోరాటం ఒకటి ఉంటుంది చూడండి, ఆ పోరాటం దాకా తీసుకుపోయి ఒక రకంగా బీసీ ఎస్సీ ఎస్టీల రథయాత్రే కానీ అది ఒక జైత్రయాత్ర, రాజ్యాన్ని సాధించే ఒక చివరి పోరాటంగా మేము భావిస్తున్నాం. అన్నగారు నాకు ఇది చెప్పండి. ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉద్యమాలు నడుస్తూనే ఉన్నాయి బీసీ ఎస్సీ ఎస్టీలను చైతన్యవంతం చేయడానికి. కానీ ఎంత విషాదం అంటే, అది విచిత్రమో విషాదమో కానీ మిస్టరీ ఒకటి, ఈ 90% ఉన్న వీళ్ళని ఆ 10% ఉన్న వాళ్ళే పరిపాలిస్తున్నారు గత 70-80 ఏళ్ళుగా. 70 ఏళ్ళు, 1000 సంవత్సరాలు చేదే అదే నడుస్తుంది. స్వాతంత్రం వచ్చాక కూడా ఏ రూపంలోనైనా అదే నడుస్తుంది. మళ్ళీ ఎక్కడ లోపం జరుగుతుంది అసలు వ్యవస్థలో, అంటే ఆ నిర్మాణంలో ఏ లోపం ఉంది అసలు? ఎగ్జాక్ట్లీ సార్. అంటే వాస్తవానికి బానిసకి తనకి ధర్మం తెలియదు, తనకి శక్తి తెలియదు, తన దగ్గర శక్తి ఉన్నట్టు తెలియదు బానిసకి. అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకేమో రాజ్యం లేదు, మెజారిటీ ప్రజలు ఏ ప్రపంచంలో ఏ దేశంలోనైనా మెజారిటీ ప్రజలు రూల్ చేస్తారు, ఏ కంట్రీలోనైనా. కానీ ఇండియాలో మాత్రం మెజారిటీ వాడు రూల్ చేయడు, మైనారిటీ వాడు రూల్ చేస్తాడు. మైనారిటీ వాడు రూల్ చేస్తాడు. ఎవరు ఇక్కడ మైనారిటీ? అగ్రకులం. అందుకని ఈ సందర్భంగా ఒక కొత్త నిర్వచనం మీకు చెప్తున్నా, ప్రజలు చెప్తున్నా. అగ్రకులాలు అల్పసంఖ్యాక వర్గాలు, వాళ్ళు అల్పసంఖ్యాకం పాపం, అంటే అల్పులు అని అల్పసంఖ్యాక వర్గం వాళ్ళు. ఈ అల్పసంఖ్యాక అగ్రవర్ణాలు ఏమేం చేస్తారంటే, వీళ్ళు రూల్ చేస్తున్నప్పుడు మెజారిటీ 90%, 90-93% బీసీ ఎస్సీ ఎస్టీలు తమకి శక్తి ఉన్నది తెలియదు, తమకు రాజ్యాంగం రావడానికి రాజ్యాంగమే ఒక ఓటు అనే ఆయుధం ఇచ్చిందన్న సంగతి తెలియదు. దాంతో ఆర్గనైజ్ అయ్యి రాజ్యం పట్టుకోవాలన్న కాంక్ష తెలియదు. ఎందుకంటే వీళ్ళతో యుద్ధం చేసి రాజ్యాన్ని తెచ్చుకొని ఒక పోరాటం, ఆ పంథ ఆ మార్గం తెలియదు కనుక. కానీ ఒక కాన్షీరామ్ వచ్చిండు, ఒక అంబేద్కర్, జ్యోతిరావు పూలేల యొక్క మార్గాన్ని దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ మార్గాన్ని చూపించే మూమెంట్ లేక. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ 3 ప్రొవిజన్స్ ఇచ్చింది సార్, అది చాలా మందికి అర్థం కాదు. ఒకటి, బీసీ ఎస్సీ ఎస్టీలకి ఈ భూమి మీద సిటిజన్షిప్ ఇచ్చింది, ఓటు హక్కు ఇచ్చింది, రాజ్యంలో వాళ్ళు పాల్గొనే అన్ని రకాల హక్కులు ఇచ్చింది. ఇవన్నీ ఎందుకు ఇచ్చింది రాజ్యాంగం అని అంటే, దీంతో మీరు కొంచెం మేల్కొని అసలు మీరే గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్తుంది. దానికి ఒక ఫిలాసఫీ ఇచ్చిండు అంబేద్కర్. కానీ ఆ ఫిలాసఫీతో ఈ రాజ్యాన్ని పట్టుకునే ఒక పోరాటం అనే ఒక విశ్వాసం, ఆత్మవిశ్వాసం లేక వీళ్ళు రాజ్యానికి రాలేని పరిస్థితి. ఇగో ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక ఆత్మవిశ్వాసం ఇలా కలగడానికి
రాజ్యాధికారం అనేటువంటి ఆల్టర్నేటివ్ ఫిలాసఫీ తోటి మేము బయలుదేరాం. ఓకే. అయితే మేము బయలుదేరింది మా సొంతం కాదు, ఇది కాన్షీరామ్ లెగసీకి కొనసాగింపు. ఉమ్, కాబట్టి ఈ కాన్షీరామ్ లెగసీకి కొనసాగింపు జరుగుతున్నప్పుడు అగ్రవర్ణ పాలక వర్గాలు ఏం చేస్తూ ఉంటాయంటే ఈ అణగారిన వర్గాలని అతి భయంకరమైన ప్రతిఘాతుక దళారులను తయారు చేస్తాడు. వాడు విప్లవకారులాగానే కనిపిస్తాడు, ఉమ్, వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, అవును. విప్లవం లాగానే కనిపిస్తాడు, కానీ రోజు లొంగిపోతా ఉంటాడు. ఉమ్, అంటే డైవర్షన్ చేసుకుంటూ ఈ వ్యవస్థకి ఆత్మవిశ్వాసం లేకుండా అగ్రవర్ణాలే కొంతమంది దళారులను సృష్టించి ఆ దళారులతోటి మాలాంటి ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేస్తారు. ఓకే. అయినా దానికి కౌంటర్ చేస్తూనే ఉంటాం. ఎందుకు? సైతానికి నిద్ర ఉండదు, అవును. భగవంతుడని నిద్రపోతాడని సైతాన్ నిద్రపోడు. ఉమ్, కాబట్టి ఇప్పుడు సైతాన్ తిరుగుతూ ఉన్నది ఇప్పుడు. ఉమ్, కాబట్టి దాన్ని కట్టడి చేయాలంటే మా యుద్ధం మీరు అన్నారుగా 1,00,000 కిలోమీటర్లు, 1,00,00,000 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయాల్సింది. చేయాల్సిందే. అది. ఓకే. ఓకే. సరే. రైట్. ఇంకో అసలు అసలు నా సమస్య ఏంటంటే అన్న, మీరు అన్నట్టుగా సరే ఓటుకో ఓటుకు నోటుకో లేదంటే మందు సీసాకో అమ్ముడు పోతున్నారు అని మీరు అందరిని తిట్టారు. ఓకే, ఒప్పుకుంటా, ఎందుకంటే ఆ. వాస్తవం కాబట్టి. ఆ. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? రాజ్యాధికారాన్ని చేపట్టే తెలివితేటలు వాళ్ళకు వచ్చాయా? అంటే యాక్చువల్గా ఏంటంటే సార్, గ్రామంలో ఒక గ్రామం ఉందనుకోండి, తెలంగాణలో 12,000 గ్రామాలు ఉన్నాయి. అవును. అందులో 2,000 ట్రైబల్స్ ఉన్నాయి, మిగతా 10,000 అన్ని కులాలతో ఉంటాయి. ఉమ్, గ్రామంలో 5 పార్టీలు వస్తే 5 పార్టీల జెండాలని 5 అగ్రవర్ణాలు తీసుకుంటారు. ఉమ్, టీడీపీకి రెడ్డి గారు ఉంటాడు, అవును. కాంగ్రెస్కి రెడ్డే ఉంటాడు, టీఆర్ఎస్కి రెడ్డే ఉంటాడు, ఉమ్, లేదంటే ఒక వెలమదూరం ఉంటాడు. అవును. అట్లా ఏ పార్టీ వస్తే ఆ పార్టీ జెండా తెచ్చుకొని ఆ ఊరు నెలాలనుకుంటారు. ఆ 5 అన్నదమ్ములే ఉండొచ్చు, బంధువులే ఉంటారు. భూమి వాళ్ళ చేతిలో ఉంటుంది, మొత్తం అన్ని రంగాలు వాళ్ళ చేతిలో ఉన్నాక ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామాన్ని 5 ముక్కలు చేసుకుంటారు వాళ్ళే. అవును. చేసుకొని గ్రామ సర్పంచ్ అవుతారు, అధికారం ఎంపీటీ జెడ్పీటీసీలు వాళ్ళ నుంచి ఎంపీ ఎమ్మెల్యే లింక్ ఉంటుంది. ఆ గ్రామంలో పాలిటిక్స్ చేయాలంటే ఆ 5 అన్నలదమ్ములు ఎవరైతే 5 పార్టీల నాయకులు ఉన్నారో వాళ్ళకి కౌంటర్గా అభిముఖంగా అక్కడ 90% ప్రజలు సమీకరించి ఒక జెండా పుట్టాలి. అవును. ఆ జెండా పుట్టినప్పుడు ఆ 5 యుద్ధం చేయడానికి సిద్ధపడాలి. ఉమ్, కానీ 5 యుద్ధం చేయడానికి మా వాడు రాడు అక్కడ. అంబేద్కర్ సంఘం అంటాడు, మాదిగ దండోరా అంటాడు, మాల మహానాడు అంటాడు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు అంటాడు, అన్ని కుల సంఘాలు అంటాడు. ఆ 5 దగ్గరికి పోయి అడుక్కొనటానికి అలవాటు పడతాడు, కానీ ఆ 5 యుద్ధం చేసి ఊరినే పట్టుకుందామన్న ఆలోచన రాదు. రైట్. అక్కడ జరుగుతుంది పొరపాటు. ఎందుకంటే భూమి ఆల్టర్నేటివ్ ఏమి లేక కూలినాలు చేసేది అక్కడే, ఆ భూమిలోనే. 10 రూపాయలు 50 రూపాయలు అప్పు అక్కడే. ఇంట్లో పిల్ల పెండ్లుకో అప్పులకో చదువుకో మొత్తం డిపెండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాడు అతను ఎకానమీ. ఉమ్, ఎకానమీ డిపెండ్ అయింది, సామాజిక ధైర్యం లేదు, భూమి వాడి చేతిలో ఉంది, రాజకీయం చేతిలో ఉంది. రాజ్యాంగం ఎందుకు వచ్చింది? ఆ 5 యుద్ధం చేయడానికి 6వ వాడు బయలుదేరమని చెప్తుంది రాజ్యాంగం. రైట్. శక్తులు కూడా ఇచ్చింది. అన్ని శక్తులు ఇచ్చింది. శక్తి ఇచ్చినా అందుకనే బయట దేశాల్లో చేతులకు సంఖ్యలు వేసిర్రాట. ఉమ్, చేతుల సంఖ్యలు అయితే వాడు ఎటుకుపోలేడు. మన దేశంలో బానిసకి సంఖ్యలు లేవు, కానీ మానసిక సంఖ్యలు ఉన్నాయి. ఉమ్, అక్కడేం చేతులకు వేసారు ఎటు కదలకు. అవును. ఇక్కడ సంఖ్యలు లేకపోయినా కూడా మనోడు అగ్రవర్ణాలకు బానిసే. ఉమ్, కాబట్టి ఆ బానిస సంఖ్యలను రిలీజ్ చేయాలంటే మానసిక విప్లవం పుట్టాలి. ఓకే. అంటే ఒక ఐడియాలజీ ఇవ్వాల్సిందే. అవును. అది ఇచ్చినప్పుడు బద్దలు కొట్టుకొని బయటికి వెళ్తాడు. అవును. అది జరుగుతున్న పోరాటం సార్. అదే అంటున్నా సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక సందర్భంలో తెలంగాణ వచ్చిన నాకు సంతోషం లేదు అన్నారు. అవును సార్, తెలంగాణ రావడానికి ఎందుకు మీకు సంతోషం లేదు? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు తెలంగాణ అనేది ఎనీ జాగ్రఫికల్ ఒక భౌగోళిక రాజ్యం వచ్చినంత మాత్రాన ఆ భౌగోళిక రాజ్యంలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీల విముక్తికి భౌగోళికంగా ఏర్పడ్డ రాజ్యానికి సంబంధం లేదు. ఓకే. ఆంధ్ర నుంచి తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ విడిపోయింది. అవును. ఆ విడిపోయినటువంటి పోరాటం ఏం పోరాటం అది? ఇక్కడ ఉన్నటువంటి వెలమలు, ఇక్కడ ఉన్నటువంటి రెడ్లు ఇద్దరూ కలిసి ఒక రాజ్యాన్ని తెచ్చుకున్నారు. రాజ్యాన్ని తెచ్చుకున్నప్పుడు ఇక్కడున్న బీసీఎస్సీ ఎస్టీలకి ఏం సంబంధం? అది ఉమ్, రాజ్యంలో ఏమన్నటువంటి భాగస్వామ్యం ఉందా? లేదు కదా. ఉమ్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, భారతదేశం స్వాతంత్ర రాజ్యం తయారైంది. అప్పుడు అంబేద్కర్ ఏమన్నాడు? ఈ రాజ్యం బ్రాహ్మణుల రాజ్యం అవుతుంది, ఉమ్, తెల్లవాళ్ళు పోతారు, ఇక్కడ బ్రాహ్మణుల రాజ్యం వస్తుంది, మాకేంటి ఇందులో అన్నాడు. ఉమ్, మొదటి స్వాతంత్రోద్యమంలో ఫూలే అడిగిండు. ఆ మొదటి తిరుగుబాటు, సిపాయిల తిరుగుబాటు మొదటి స్వాతంత్రోద్యమం.
ఈ రాజ్యంలో మా పాత్ర ఏందన్నాడు. ఉమ్, అంబేద్కర్ కూడా ఈ రాజ్యంలో మా పాత్ర ఏందన్నాడు. ఉమ్, నేను అంటున్న తెలంగాణలో మా పాత్ర ఏందని అడిగాను. ఉమ్, తెలంగాణ రాజ్యం వస్తే, తెలంగాణ స్టేట్ వస్తే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజ్యం వచ్చేది ఏంటి? ఉమ్, ఇక్కడ రాజ్యం రాదు కదా. మళ్ళా యజమానులు వీళ్ళే అవుతారు కదా. ఉమ్, దాంట్లో ఉన్నది ఏంటి? తెలంగాణ అంతకుముందు ఏర్పడ్డప్పుడు ప్రత్యేక తెలంగాణ అంతకుముందు ఉన్నది హైదరాబాద్ స్టేట్. అంటే హైదరాబాద్ స్టేట్లో కోరలు ఉండే ఇక్కడ ఉన్న వెలమదొరలకి రెడ్డి దొరలకి. ఉమ్, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక కొద్దిగా కోరలు తగ్గినాయి, ఆ, తెలంగాణ వచ్చాక కోరలు పెరిగినాయి. ఆ, అంటే అగ్రవర్ణ భూస్వామ్య ఆధిపత్య తెలంగాణ కల్ట్ ఒక స్వభావం ఉంటుంది. ఓకే. ఆ స్వభావం మళ్ళీ పునర్జీవింపబడింది. ఉమ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక చైతన్యం ఉండే, పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి. ఎక్కడైనా ఉద్యమాల్లో పాల్గొన్న పెద్ద పెద్ద బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఉద్యమం ఉండే. కానీ తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ పిచ్చి పట్టింది మా వాళ్ళకి. ఉమ్, తీరా రాజ్యం వచ్చినాక ఏమీ లేదు ఇక్కడ మాకు పాత్ర. ఉమ్, ఈ రాజ్యంలో భాగస్వామ్యం లేదు. కాబట్టి ఇక్కడ తెలంగాణ రావడం కాదు, తెలంగాణని మనం పరిపాలించాలి. తెలంగాణ భౌగోళిక ప్రాంతాన్ని మనం పరిపాలించాలి. ఉమ్, అది పరిష్కారం తప్ప ఈ రెడ్డి రావుల రాజ్యంలో ఎలాంటి వాటా లేదు. కాబట్టి ఈ తెలంగాణలో మాకు ఒరిగింది ఏంటి అనేది నా ప్రశ్న. రైట్ రైట్ అది అంటే జరిగింది సార్. రైట్ అంటే తెలంగాణ వచ్చాక చాలా మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎక్కువ సంఖ్యలో బ్రహ్మాండంగా మంత్రులు అయ్యారు, ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. అయినా సరే మీరు రాజ్యాధికారమే అంటున్నారు కదా, ఏంటి ఎగ్జాక్ట్గా రాజ్యాధికారం అంటే ఏంటి? అబ్బా, ఏం క్వశ్చన్ వేశారు శ్రీనివాస్ గారు. చాలా మంది జర్నలిస్టులు వేయరు ఇది. ఉమ్, డిఫైన్ చేయాలి రాజ్యాధికారం. రాజ్యాధికారం అంటే డెసిషన్ మేకింగ్, yes, okay. నిర్ణయాధికారం. ఉమ్, ఒక ప్రభు తన వర్గ ప్రజల కోసం సింహాసనం మీద కూర్చొని తన ప్రజల కోసం నిర్ణయించబడాలి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో, ఇప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఓ ఇద్దరు బీసీలు ఎమ్మెల్యేలు ఉండి, లేకపోతే ఓ బీసీలు ఎవరు సర్పంచ్ ఉంటే దాన్ని రాజ్యం అనరు, ఉమ్, దాన్ని అచ్చా. అధికారం అనరు. ఓకే. ఆ అధికారం, వాళ్ళ అధికార వ్యవస్థలో ఓ 2 బీసీ బొమ్మలు, ఒక 2 ఎస్సీ బొమ్మలు, ఉమ్, 2 తోలు బొమ్మలు ఉంటాయి. ఓకే. కానీ నిర్ణయాధికారం అందులో ఎస్సీ మంత్రికో బీసీ మంత్రికో ఎందుకు ఉంటుంది? ఓకే. ముఖ్యమంత్రి అంటే అనంతమైన అధికారాలు ఉంటాయి. ఉమ్, సూపర్ పవర్. ఒక మాట చెప్పాలంటే రైట్. ఒక స్టేట్ ఇది. ఒక స్టేట్కి ఒక కింగ్ ఉన్నప్పుడు నిర్ణయం అతని చేతిలో ఉంటుంది. ఉమ్, అతని యొక్క దృక్పథము, అతని ఫిలాసఫీ తోటి అతను ఏ నిర్ణయమైనా చేయగలడు. ఉమ్, ఆ నిర్ణయాధికారం, దాన్ని అమలు చేసే అధికారం. ఉమ్, అంటే ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీనివాస్ గారు, ఒక మానసిక ప్రపంచాన్ని భౌతిక ప్రపంచంగా మార్చడం. ఓకే. ఇంకా చెప్పాలంటే రాజ్యం అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగేది రాజ్యమే. ఉమ్, అంటే ఇప్పుడు ఒక ప్రపంచం ఉంది, మరో ప్రపంచాన్ని కట్టవచ్చు రాజ్యంతో. ఉమ్, సృష్టికి ప్రతి సృష్టి భగవంతుడు చేస్తాడు అంటారు కదా, కానీ ప్రభువు కూడా చేస్తాడు. ఉమ్, ఒక రాజు కూడా సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. చేస్తాడు. అవును. ఒక రాజ్యాన్ని సృష్టించగలడు. కాబట్టి ఇక్కడ నేను కోరేది ఏంటంటే, నేను చెప్పేది రాజ్యాధికారం అంటే నిర్ణయాధికారం, అమలు చేసే అధికారం, తనకున్న దృక్పథము, తనకున్న తాత్వికత, తన మానసిక ప్రపంచాన్ని ఒక భౌతిక ప్రపంచంగా మార్చగలిగే శక్తి, దాని మీద నిర్ణయించి దాన్ని అమలు చేసి ఒక నూతన ప్రపంచాన్ని కట్టగలిగే అధికారము, శక్తి రాజ్యాధికారం అంటే. ఉమ్, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాడు. ఉమ్, 4th సిటీ అంటే అర్థం ఏంటి? ఒక ప్రపంచాన్ని నిర్మించడం. 4th సిటీ అంటే ఒక ప్రపంచాన్ని నిర్మించడం. అవును. ఆ 4th సిటీలో మేమేం చేయాలో తెలుసా? ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ కాంట్రాక్ట్ బేస్ తోటి 8,000 రూపాయలకు వాచ్మెన్ ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాల కోసం 4th సిటీకి పోవాలి మేము. ఉమ్, కానీ 4th సిటీ అనేది ఒక రెడ్లకి ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు, ఉమ్, వెలములకి ఒక రాజ్యాన్ని ఇచ్చాడు కేసీఆర్. ఉమ్, అంటే వాళ్ళ రాజ్యాల్ని. ఓకే. కానీ అదే మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల అధికారానికి వస్తే ఏం చేస్తామో తెలుసా? అసలు ఈ సందర్భంగా మీ ద్వారా ఒక మాట అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. మాకు అసెంబ్లీ, ఒక్కసారి ఈ అసెంబ్లీని 3 రోజులు మాకు చెప్పండి. జస్ట్ మేము అసెంబ్లీలో కూర్చొని మాక్ డ్రిల్ లాగా మాకేం కావాలనో అసెంబ్లీలో కూర్చొని అడుగుతాం. మేము ఎట్లా పరిపాలించాలనో అసెంబ్లీలో కూర్చొని అడుగుతాం. మా దాంట్లో నుంచి ఒక డమ్మీని ముఖ్యమంత్రిగా పెట్టుకుంటాం, మా దాంట్లో ఒక స్పీకర్గా పెట్టుకుంటాం. అసలు ఈ రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలించాలి, బడ్జెట్ ఎంత ఉన్నది, ఆ బడ్జెట్ని ఎట్లా మా ప్రజలకి పంచాలి, ఏ విధంగా మేము రూల్ చేయాలి అనేది ఒక్క డెమో ఇస్తాం అసెంబ్లీలో.
ఒక్క 3 డేస్ మాకు ఇస్తారా అసెంబ్లీని? ఉమ్, లేదా ఒక్కరోజు మాకు కేటాయిస్తారా? ఆ ఒక్కరోజు అసెంబ్లీలో బడ్జెట్‌ని ఇవాళ పైసలు లేవని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. నాకొచ్చేది 24,000 కోట్ల రూపాయలే. నాకొచ్చేది 18,000 కోట్ల రూపాయలే అని లెక్కలు చెప్తున్నాడు పాపం. దీనంగా. ఉమ్. రాజ్యానికొచ్చేటప్పుడు ఏం చెప్పిండు? ఏయ్, స్వర్గాన్ని తయారు చేస్తా తెలంగాణలో అన్నాడు. ఈరోజు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి? నాకు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు అంటాడు. ఈ మాట ముందు చెప్పినట్టయితే నీకు అధికారం ఇవ్వకపోయేటోళ్ళా? ఉమ్. అందుకే అందాల పోటీ పెడుతున్నట్టున్నారు. ఆ! అందాల పోటీలు. ఆత్మ సౌందర్యం కాదు ఈడ. భౌతిక సౌందర్యం. భౌతిక సౌందర్యం ఏముంటది? పేగులలో ఏముంటది? అందంగా ఉన్నోడి పేగులలా ఆ, ఆకలి ఉంటది. ఆకలి ఉంటది. అందుకని నేనేమంటున్నానంటే సార్, ఇక్కడ బేసికల్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన జీతాలు లేవన్న దాంట్లో 18,000 కోట్ల ఆదాయం వస్తుందని నాకు అంటాడు ప్రతి నెలకి. 18,000 కోట్లల్లా 6,000 కోట్ల రూపాయలు బీసీఎస్సీ, ఎస్టీలు తాగే లిక్కర్‌తో వస్తున్నాయి పైసలు. అవును. 6,000 క్రోర్స్. ఎందుకు? 48,000 కోట్ల ఇన్‌కమ్ సంవత్సరానికి లిక్కర్ మీద. 48,000 కోట్లలో 40,000 కోట్లు మాయే. తాగేదంతా మావోళ్ళే. ఉమ్, అంటే మేము కోరేది ఏంటంటే ఒక్కసారి అసెంబ్లీని ఒక 24 అవర్స్ ఒక్కసారి స్పీకర్గా జస్టిస్ ఈశ్వరయ్య గారినో పెద్ద మనిషిలాగా కూర్చోబెడతాం. చిరంజీవులు గారిని తీసుకుపోతాం. మా జాదులు తీసుకుపోతాం. నేను పోతా అసెంబ్లీలోకి. అందరం ఒక 30, 40, 70 కుల సంఘాల నుంచి 70 కులాలం పోతాం లోపలికి. ఆడ దాదాపు 119 ఉంటాయి. అందరం కూర్చుంటాం. ఈ బడ్జెట్ని ఎట్లా పెంచాలో చెప్తాం. ఒకటే ప్రపోజల్ సార్. ఇవాళ చికెన్ కంపెనీలు ఉన్నాయి సార్. సూనా కంపెనీ ఉంది, అవును. వెన్కాబ్ ఉంది, స్నేహ ఉంది. 3 చికెన్ కంపెనీలు ఎవరి సార్? రెడ్లై, కమ్మై. ఈ ముగ్గురు కలిసి 6,000 కోట్ల రూపాయల చికెన్ బిజినెస్ చేస్తాను. 6,000 క్రోడ్స్. 6,000 కోట్ల రూపాయల చికెన్. బా. ఈ చికెన్ తినేది ఎవరు? మేమే. మాకు వర్షం వస్తే చికెన్ కావాలి, చలి పెడితే చికెన్ కావాలి, మనిషి అయితే చికెన్ కావాలి, మన ఆదికైనా చికెన్ కావాలి. ఇట్లా చికెన్ తింటాం కదా. మేము రేపు ఏం చేయబోతాం అంటే అసెంబ్లీలో 90% మంది బీసీఎస్సీ, ఎస్టీలంతా కలిసి మేమే వ్యాపారం పెట్టుకుంటాం. ఎవడి వస్తువు మేము కొనం. అగ్రవర్ణాల వస్తువు. ఉమ్, అగ్రవర్ణ షాపు పోయి ₹1 పెట్టి వస్తువు కొనం. ఆ దువ్వు కొనే దువ్యాన కావచ్చు, హెలికాప్టర్ రెక్క కావచ్చు. మా వస్తువులు మేమే కొనుక్కుంటాం. ఓకే. అలాంటి షాపులు మేము పెట్టుకుంటే ఎకానమీ ఎక్కడ ఉంటుంది? అగ్రవర్ణ వ్యాపారాలల్లో వాళ్ళ ప్యాంట్ ఇప్పుకొని ఉరి పెట్టుకోవాలి ఫ్యాన్కి వాళ్ళ షాపులలో వాళ్ళే. ఉమ్, అలాంటి కోఆపరేటింగ్ వ్యాపారం చేసుకుంటాం. ఓకే. ఇలాంటి మెథడాలజీ మా దగ్గర ఉన్నది. ఉమ్, ఇన్కమ్ 18,000 కోట్లు నెలకు వస్తుంది అంటాను కదా. ఉమ్, 1,00,000 కోట్ల రూపాయలు నెలకు వచ్చే ఇన్కమ్ చూపిస్తాం మేము. ఓకే. మమ్మల్ని అడగమనండి. ఒక్కసారి ఈ అసెంబ్లీని ఒప్పచెప్పమనండి. ఎట్లా బడ్జెట్ తీసుకురావాలి? 18,000 కోట్లు అంటాను ఒక నెలకి. 50,000 కోట్ల రూపాయల ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేయాలనో బీసీఎస్సీ, ఎస్టీలు తమ సృజనాత్మకత, తమ వైవిధ్యంతో, తమ తెలివితేటలతో, తమ మానవీయ కోణంతో తెలంగాణలో ఒక విప్లవాన్ని సృష్టించి ఎట్లా డబ్బులు తీసుకురావాలి, ఎట్లా పైసలు తీసుకురావాలి, తెలంగాణని స్వర్గధామంగా ఎట్లా మార్చాలో మా దగ్గర ప్రపోజల్స్ ఉన్నాయి. ఒక్క 3 రోజులు అసెంబ్లీని ఒప్పచెప్పండి. మాకు అసెంబ్లీ ఒప్పచెప్పండి. నేను మాకే అంటున్నా. ఎట్లా పైసలు తీసుకురావాలో మీకు బ్లూ ప్రింట్ ఇచ్చి చూపిస్తాం. ఇవాళ రాజ్యానికి వచ్చి పైసలు లేవు అంటావు. 420 హామీలు ఇచ్చినావు కదా. నిరుద్యోగ భృతి ఎటుపోయింది? తిండి లేకుండా బతుకుతుండే నిరుద్యోగి. ఆ పైసలు ఎక్కడికి పోయింది? మేము నిరుద్యోగితోటి బిజినెస్ పెట్టిస్తాం. బిజినెస్ కస్టమర్లు ఎక్కడ ఉన్నారంటారు? అగ్రవర్ణాల షాపులకు పంపాం. ఇలా గిరిజన కోఆపరేటివ్ తేనె గీనె అవన్నీ వస్తాయి, కుంకుడుగాయలు తేనె. వాళ్ళని ప్రోత్సహించమని చెప్తున్నారు కదా. రేపు బీసీఎస్సీ, ఎస్టీలతో బిజినెస్ పెట్టించి బీసీఎస్సీ, ఎస్టీలందరితో ఒకే కాంప్లెక్స్ కట్టిస్తాం. అక్కడే ఎవరు వస్తువు కొనాలన్నా అక్కడికే పోవాలి. ఉమ్, ఎవరు వస్తువు కొనాలన్నా అక్కడికే పోవాలి. అలాంటి ఇక్కడ ఐకే అని ఒకటి ఉన్నది సార్. ఓ, మొత్తం అది వరల్డ్ వైడ్ అవును. ప్రతి వస్తువు అమ్మేది. అవును. అది రాగానే వడ్లోల బతుకు ఆగమైపోయింది. ఉమ్, ఇదే తెలంగాణలో మొత్తం గవర్నమెంట్ స్కూల్స్కి, హాస్పిటల్స్కి, అన్ని ఆఫీసులకి, తెలంగాణలో ఉన్న సమస్త ప్రభుత్వ కార్యాలయాలకి ఫర్నిచర్ ఇచ్చే బాధ్యత వడ్లోలకు ఒప్పచెప్పనండి. ఉమ్. అయిపోయావా ఒక టాటా బిర్లాలో అవుతారట. మరి మరి ఎందుకు చేయట్లే ఆ పని? ఆర్నమెంట్స్ మొత్తం అమ్మేది టోటల్ సౌత్ ఇండియన్ అప్పర్ కాస్ట్లు ఆర్నమెంట్ ఆభరణాలు అమ్ముతారు. కౌన్సిల్ వాళ్ళకి ఏమనండి? ఉమ్, లెదర్ అనేది గోల్డ్ తర్వాత బంగారం, వజ్రం తర్వాత లెదర్. అవును. ఆ లెదర్ మీద హక్కు మాది వాళ్ళకి ఏమనండి? లిక్కర్ మీద మొత్తం తయారు చేసే హక్కు గౌండ్ల వాళ్ళకి ఏమనండి? అట్లా ఏ కులానికి ఆ కులం యొక్క వ్యాపారాలను పెట్టిస్తాం. వెజల్స్ ఫ్యాక్టరీ ఉన్నది, పాత్రలు. ఉమ్, వెజల్స్ కుమ్మరోళ్ళకి రావాలా?
కుమ్మరోళ్ళు వెజల్స్ అమ్మాలి. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్‌లో, హైదరాబాద్‌లో స్టార్ హోటల్స్‌లో ఏం జరుగుతున్నది? బార్బరీ షాపు రేట్లు పెట్టుకుంటారు. మంగలి పని, నాయి బ్రాహ్మణ మంగలి పని, బార్బర్ల షాపుని రెట్లు నడిపిస్తారా? ఏంటి సార్ ఇది? బ్యూటీ పార్లర్‌లు అప్పర్ కాస్ట్ నడిపిస్తారా? ఇది మేము చేయబోయే ఎకనామికల్ రిఫార్మేషన్ సార్. హ్మ్. అంటే ఇది హార్లెంలో, అమెరికాలో నల్లవాళ్ళంతా కలిసి ల్యాండ్ బిజినెస్ అన్నీ కలిసి వాళ్ళకి వాళ్ళే స్వయం సమృద్ధిగా తయారు చేసుకున్నారు. హ్మ్. తెలంగాణలో మా ఎకానమీని ఎట్లా సృష్టించుకోవాలో మేము అట్లా సృష్టించుకుంటాం. హ్మ్. అది మేము తీసుకొచ్చే విప్లవం. ఆ! ఇది మా పోరాటం సార్. రైట్. ఆ! రైట్ సార్. ఇప్పుడు తాజాగా రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. ఆ! బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కావాలనేది మరి గవర్నమెంట్ ఆమోద ముద్రేసింది. నిన్న క్యాబినెట్‌లో, నిన్న అసెంబ్లీలో. యెస్. ఏమన్నా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందా? ఇదొక ముందడుగుగా భావించొచ్చా? అంటే బేసికల్ పాయింట్ ఏంటంటే సార్, ఇది కులగణన అంటే దాని హ్మ్. అర్థం హ్మ్. యూరోప్‌లో అయితే జనగణన అంటారు. అవును. భారతదేశానికి అన్వయిస్తే అది కులగణన. హ్మ్. అంటే ఈడ కులాలను లెక్క పెట్టాలి. కులాలను లెక్క పెట్టాలని చెప్పింది డాక్టర్ అంబేద్కర్. అవును. అది ఎస్సీ, ఎస్టీలను లెక్క పెట్టారు. ఆనాడు బీసీలను లెక్క పెట్టాలి అని అంబేద్కర్ ప్రపోజ్ చేస్తే బీసీలంతా పోయి స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. బిజీగా ఉన్నారు వాళ్ళు. స్వాతంత్రం ఇప్పుడు తెలంగాణలో బీసీలు ఎట్లా హ్మ్. పాల్గొని హ్మ్. 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 ఎస్సీలు, ఎస్టీలు ముందు తెలంగాణ రావాలని ఎట్లా పాల్గొన్నారు? ఆనాడు భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలో అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తెచ్చి బీసీలు కూడా రాండయ్యా, మిమ్మల్ని కూడా తలకాయలు లెక్క పెట్టించి మీకు కూడా రిజర్వేషన్లు ఇప్పిస్తా అన్నాడు. లెక్కలకి ఒప్పుకోలే. మాకు ఇది కాదు, మాకు భారతదేశం స్వాతంత్రం కావాలన్నారు. ఆ! అనేసరికి ఆడ పోయింది. ఆ తర్వాత కాకా కాలేకర్ కమిషన్ వేశారు. ఆ సంగతి పోయింది. తర్వాత మండల్ కమిషన్ వచ్చింది. దాన్ని అమలు చేయడానికి ఒక పెద్ద పోరాటం జరిగింది. అవును. మండల్ కమిషన్ కూడా సంపూర్ణంగా అమలు కాలే. ఆ! చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్స్ లేవు, పార్లమెంట్ అసెంబ్లీలో. తర్వాత రాజ్యాంగ పరంగా ఎస్సీ, ఎస్టీలకు వచ్చేటువంటి హక్కులు, ఎస్సీ, ఎస్టీల స్థాయిలో రక్షణ కవచంతో హక్కులు లేవు. లేదు. ఆ సందర్భంగా ఆయా రాష్ట్రాలలో బీసీ కులాలు కొన్ని ప్రాతిపదికతోటి చేసుకుంటూ పోతున్నాయి. మండల్ కమిషన్ ద్వారా కూడా ఎన్నో ప్రపోజల్స్ వచ్చినాయి. మొత్తంగా ఈ స్ఫూర్తితోటి ఆయా రాష్ట్రాల్లో రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అయినాయి. తెలంగాణలో 1972 ఆ ప్రాంతంలో అనంతరామన్ కమిటీ ఒకటి వచ్చింది. అవును. ఆ కమిటీలో అప్పుడున్న శివశంకర్ 300 కాపుల్ని బీసీలో పెట్టమంటాడు ఆ పెద్ద మనిషి. హ్మ్. పెట్టారు గదా! 300 కాపుల్ని అవును. బీసీలుగా గుర్తించమని ప్రపోజ్ చేస్తాడు ఆయన. 300 కాపులు యాక్చువల్‌గా తెలంగాణలో, ఆంధ్రాలో కమ్మ, రెడ్లు ఎట్లనో, కమ్మ, రెడ్డి, కాపు అంటే దాని అర్థం ఏందంటే ఆనాడు క్షత్రియుల దగ్గర భూములుండేది. అవును. వైశ్యుల దగ్గర భూములుండేది. అవును. క్షత్రియుల దగ్గర సైన్యంగా మరియు భూమి మీద వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు రెడ్డి, కమ్మలు. హ్మ్. కాపులు కూడా అదే పని. కాపులకు కూడా భూములే. వాళ్ళ కుల అవును. లోగోలో కూడా అవును. వ్యవసాయమే ప్రధానం. అవును. అలాంటి కాపుల్ని అనంతరామన్ కమిటీలో జస్టిస్ ఈ ఈ శివశంకర్ గారు అప్పుడు అడ్వకేట్‌గా ఉండే ఆయన అందులో పెట్టించాడు సార్. 300 కాపుల్ని. యాక్చువల్‌గా హ్మ్. వాళ్ళు బీసీలు కాదు. హ్మ్. మీరు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఉత్తర తెలంగాణ, అవును. ఆర్మూరు నుంచి అలంపూర్ దాకా చూసుకోండి 300 కాపులు. హ్మ్. వాళ్ళు వ్యవసాయ పరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో అద్భుతంగా 3 ఉన్నారు. రంగాల్లో అవును. బీసీలతో ఎవరితో కంపేర్ చేయలేని హై స్థితిలో స్థాయిలో ఉన్నారు. ఉంటారు. కరెక్ట్. నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను సార్. 300 కాపు లీడర్లు కొంతమంది ఎస్సీ రిజర్వేషన్ల మాలా మాదిగ డిఫరెన్సెస్ గురించి మాట్లాడారు. అరే మాదిగలకు అన్యాయం జరిగింది, లేదా మాలలకు ఇట్లా జరిగిందని వర్గీకరణ విషయంలో వచ్చి ఆ! మాట్లాడుతున్నారు. మరి బీసీ డి గ్రూప్‌లో ఉన్నటువంటి 300 కాపులు, డి గ్రూప్‌లో ఉన్నటువంటి యాదవులు, డి గ్రూప్‌లో ఉన్న ముదిరాజులు, డి గ్రూప్‌లో ఉన్న మిగతా వాళ్ళ యొక్క అన్ని ప్రయోజనాలు మీరు వినట్లేదా? 300 కాపులు అనే వాళ్ళు బీసీ పేరుతో, బీసీలు అనే పేరుతో శివశంకర్ గారు, డి శ్రీనివాస్ గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, వి హనుమంతరావు గారు, ఇంకా ఎవరు బీసీలలో మొత్తం కాంగ్రెస్ పార్టీని కబళించింది జస్ట్ అవును. బీసీ అవును. పేరుతో. అవును. అవును. కాదా? వి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, శివశంకర్ గారు, ఆ తర్వాత డి శ్రీనివాస్ గారు, అవును. ఈ మధ్య వచ్చినటువంటి ఒక 300 కాపు. అటు పోతే బీజేపీలో ఉన్నటువంటి ఆ ఇద్దరు కాపులు, బండి సంజయ్ బండి గావచ్చు, సంజయ్ గారు, అరవింద్ గారు. అరవింద్ గావచ్చు. అవును. అంటే ఈ వీళ్ళనే కాదు, ఎందులోనైనా సరే 300 కాపులే ప్రాధాన్య స్థానంలో ఉంటారు బీసీ అవును. ఉద్యమం పేరుతో. అవును. లక్ష్మణ్ గూడా అదే అనుకుంటా గదా! లక్ష్మణ్ గారు హ్మ్. అదే. అంటే ఇక్కడ మేము కోరేది ఏంటంటే సామాజిక న్యాయం గురించి మాట్లాడటానికి
ఎవరైనా ముందుకు వస్తే ఆ మున్నూరు కాపుల యొక్క రాజకీయ ఆధిపత్యం ఏంటి ఉమ్, బీసీల పేరుతో అది చూడాల్సిన అవసరం ఉంది మనం. అవును. అందుకని ఓవరాల్గా ఇక్కడ మీరన్న ప్రశ్నలో తెలంగాణలో బీసీల యొక్క రిజర్వేషన్స్ కానీ లేదా బీసీ జనాభాకి 42% అవును. ఏదైతే ఉందో ఆ 42% అనే దానికి కులగణన సిద్ధాంతంతో ఉమ్, కులాలను లెక్క పెట్టారు. ఆ లెక్క పెట్టిన ప్రకారం 42% చేసిండ్రు. ఈ 42% వాస్తవానికి 50% రావాల్సి ఉంది. అవును. సరే 42% అయింది. సరే తగ్గిపోయింది. ఇప్పుడు ఇది పార్లమెంటులో బిల్లు ఆమోదించబడాలి. ఉమ్. ఇక్కడ తెలంగాణలో తీర్మానం నాకు జరిగింది. ఒకటి అర్థం కాలేదు. మొన్న దీంట్లో కులగణనలో ఉమ్. బీసీలు ఒక 20 లక్షల మంది తగ్గిపోయారు. ఆ, ఓసీలు ఒక 20 లక్షల మంది పెరిగారు. ఆ. అంటే ఏంది బీసీలు ఏమన్నా కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారా? లేదంటే ఓసీలు కుటు- పాటించట్లేదా? అసలు ఏంటి అంత సడన్‌గా ఎలా జనాభా తగ్గింది? వాళ్ళది ఎలా పెరిగింది? వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించలేదు. కులం నియంత్రణ పనిలో ఉన్నారు. అంటే ఓకే. అణగారిన వర్గాల యొక్క సంఖ్యని తక్కువ చూపించి అగ్రవర్ణాల సంఖ్యని పెద్దగా చూపించడం వల్ల ఒక పెద్ద ప్రయోజనాలు 2 ఉన్నాయి సార్. ఒకటి భారతదేశంలో ఎక్కడ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇంత సంఖ్య ఉన్నది ఎక్కడ లేదు ఏ హ్మ్. రాష్ట్రం. హ్మ్. ఇక్కడ ఇదంతా మొత్తం పైనుంచి వస్తే ఈ డైనాసిటీలో అంతా అగ్రవర్ణాలు జస్ట్ ఒక 7% మంది రూల్ చేసేది. హ్మ్. 10%. వాళ్ళ సంఖ్య ఇంత పెద్ద డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషనల్ ఇన్ని కుల బీసీలు ఈ ఉద్యమాల మధ్యలో 7% 5% కూడా లేరు కదా అగ్రవర్ణాలు. మీరు ఎట్లా పరిపాలిస్తున్నారన్న ప్రశ్నకి నైతికంగా చచ్చిపోయిన వాళ్ళు. హ్మ్. మోరల్లీ డెత్. ఆ నైతికంగా చచ్చిపోతున్న దాంట్లో నుంచి ఏం ప్రారంభమైందంటే మన సంఖ్యని పెద్ద చేసి చూపించాలి. హ్మ్. రెండోది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా. యెస్. ఆ రిజర్వేషన్లలో వాళ్ళ పాపులేషన్ చూపించుకోవాలి. హ్మ్. దాంతో అవకాశం వచ్చిందని వాళ్ళ పర్సంటేజ్ పెంచుకొని వీళ్ళ పర్సంటేజ్ని తగ్గించడం జరిగింది. హ్మ్. అయితే దీన్ని మొత్తంగా సరే బిల్లు చేసిండ్రు 42% రిజర్వేషన్. అవును. మా వాళ్ళు గుర్తు లెక్కలు చూపిస్తే సంతోషపడతారు అంతా. సోవియట్ రష్యా రాజ్యం వచ్చినట్టు. ఇప్పుడు సోవియట్ రష్యాలో రాజ్యం వచ్చిందన్నమాట ఇప్పుడు అంతే. ఆల్రెడీ. లెక్కలు చూపించగానే వచ్చినట్టు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఈ రాజ్యం వచ్చినట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఇది పోయి పార్లమెంట్లో కూర్చోవాలి. హ్మ్. పార్లమెంట్లో కూర్చున్న తర్వాత ఆ పార్లమెంటులో ఈ సమస్య బీజేపీ పరిష్కరించాలి. హ్మ్. అసలు బీజేపీ బేసికల్గా అది ఒక మనువాద సిద్ధాంతానికి సంబంధించిన దాని మీద ఫిలాసఫీతో వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు 80% ఉన్నారు. అవును. అసలు యాక్చువల్గా కావాల్సింది 80% రిజర్వేషన్స్ పార్లమెంట్లో బిల్ చేయాలి 9th హ్మ్. షెడ్యూల్లో హ్మ్. పెట్టి. హ్మ్. అది ఒక తమిళనాడులో వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన యుద్ధం సాగుతున్న టైంలో హ్మ్. ఎంజి రామచంద్రన్ వారసురాలని జయలలిత, హ్మ్. కరుణానిధి పెరియార్ వారసం కరుణానిధి వారిలో వాళ్ళు బలంగా పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టించి దాన్ని తీసుకొని వచ్చారు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు. ఇప్పుడు తెలంగాణ ప్రపోజ్ చేసిన ఈ బిల్లులో బీజేపీ ఏముంటుంది అని అంటే ఇప్పుడు మా ఫిలాసఫీకి ఇది వ్యతిరేకం. అసలు కులగణనే మేము చేయం. హ్మ్. కాబట్టి కులగణనే చేయనటువంటి బీజేపీ ఈ కులాలను ఎందుకు ఇక గుర్తిస్తుంది? కులాలతోటి రిజర్వేషన్లు ఆడిస్తుంది. ఆ! ఉల్టా ఇంకో ప్రశ్న వేస్తుంది రేవంత్ రెడ్డిని. అసలు నీ దగ్గర ఉన్నటువంటి బడ్జెట్లో, నీ దగ్గర ఉన్న అధికారంలో, నీ దగ్గర ఉన్న పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎంత శాతం ఇస్తావని ఉల్టా క్వశ్చన్ వేస్తుంది. హ్మ్. ఇప్పుడు దానికి ఈయన దగ్గర సమాధానం లేదు. ఈయన అడిగిన దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఇది సాగుతున్న చర్చ సార్. హ్మ్. ఈ సందర్భంగా మేమేం కోరుతున్నామంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలే ప్రత్యేకంగా మనమే ఒక్కటై హ్మ్. మదగజాలైన రెడ్లు ఉన్నారు, మనసున్న రెడ్లు ఉన్నారు. మనసున్న రెడ్లని మన వైపు తీసుకొని మనం రాజ్యం కోసం పోరాడే ఆలోచనతోటి మన యుద్ధం సాగుతా ఉంది. హ్మ్. ఇది మన పోరాటం. రైట్. రైట్. సో, ఎస్సీ వర్గీకరణ ఆ. మీరు హ్యాపీయేనా? అంటే ఎస్సీ వర్గీకరణ అనే అంశంలో ఇక్కడ ప్రధానంగా 2 విషయాలండి. హ్మ్. ఎస్సీ వర్గీకరణ 100% ఇది ఒక డెమోక్రాటిక్ డిమాండ్. దీన్నేం కాదనేది లేదు. ఎస్సీ వర్గీకరణ జరిగి దాని మీద వేసిన కమిషన్ ఏదైతే ఉందో కమిషన్ రిపోర్ట్ కూడా కరెక్టే. మంచి హ్మ్. రిపోర్ట్ ఇచ్చింది. హ్మ్. ఆ రిపోర్ట్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ కూడా కరెక్టే. హ్మ్. కానీ వర్గీకరణకి అంతిమ మోక్షం, అంతిమ పరిష్కారం ఎక్కడైనా సుప్రీంకోర్టు నుంచి ఏ రకమైన భయము, ఏ రకమైన ఆలోచన వస్తుందో తెలియదు కాబట్టి హ్మ్. శాశ్వత పరిష్కారం వర్గీకరణకి పార్లమెంట్. అవును. పార్లమెంటు చట్టం వచ్చి ఆ చట్టం అనేటువంటి ఉక్కు కవచం మధ్య వర్గీకరణ హ్మ్. బిల్లు అక్కడ ఆమోదించబడితే హ్మ్. దానికి 2 రకాల ప్రయోజనాలు. ఒకటి స్టేట్ గవర్నమెంట్ వర్గీకరణ చేస్తే
స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లోనే ఫెసిలిటీస్ ఉంటాయి. అవును. అది ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు. అవును. రైల్వేలు రైల్వేలో రైల్వేలు, రక్షణ రంగం, విమాన రంగం, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ యూనివర్సిటీసు, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, రాజకీయ ప్రాతినిధ్యంలో వర్గీకరణ రాదు. హ్మ్. రక్షణ రంగం, విమాన రంగం, రక్షణ దాంట్లో సెంట్రల్ జాబ్స్లో, రైల్వేస్లో వర్గీకరణ అమలు కాదు. హ్మ్. ప్రధానంగా వచ్చేటువంటి పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో పెద్ద అవును. హోదాలు ఉంటాయి. అవును. 80 మంది మాలా ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు, 8 మంది మాలా మాదిగ ఐఏఎస్ ఆఫీసర్లు లేరు. హ్మ్. ఐఏఎస్ ఐపీఎస్ లేరు. అంటే ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉందో యూపీఎస్సీలో వర్గీకరణ జరగాలంటే పార్లమెంట్లో బిల్లు కావాలి మనకి. అది. అప్పుడు అది జరుగుతుంది. హ్మ్. ఎంపీ ఎమ్మెల్యేలలో అక్కడ వర్గీకరణ జరుగుతుంది. హ్మ్. కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో వర్గీకరణ జరుగుతుంది. ఓకే. సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వర్గీకరణ జరుగుతుంది. హ్మ్. కానీ స్టేట్ గవర్నమెంట్ వర్గీకరణ ఇవ్వడం వల్ల సమస్య ఏంటంటే, రేపు ఎవరైనా సుప్రీంకోర్టుకు పోయి, హైకోర్టు నుంచి పోయి ఎంపరికల్ డేటా మీదనో, జనగణన మీదనో, అవును. ఇంకే ఇష్యూ మీదనో వాళ్ళే చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఏం చెప్పింది వర్గీకరణ 8 నెలల క్రితం? మీకే తేడా వచ్చిన వల్ల మీరు కోర్టు మెట్లెక్కండి అని చెప్పింది. కోర్టు మెట్లెక్కమని. హ్మ్. ఇది ఒక న్యాయం. ఆ న్యాయం ప్రకారం కోర్టుకు పోతే మళ్ళీ దీనికి భంగం కలుగుతుంది కదా. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం వరకు సరే, మొత్తానికి రేవంత్ రెడ్డి చర్చి చైర్ కింద బీజేపీ వర్గీకరణ అని క్లెమోర్ మైన్ పెట్టింది. హ్మ్. అది వదిలించుకోవాలంటే ఈయన వర్గీకరణ చేసి తీరాలని తొందరగా అది ముగించిండు. హ్మ్. మంచినే పని చేసిండు ఆ విషయంలో. హ్మ్. కానీ ఆ వర్గీకరణ మీద భవిష్యత్తులో ఎవడన్నా కోర్టుకు పోతే హ్మ్. ఏమో రాజకీయ కాలమాన ఆ! పరిస్థితులు ఎట్ట పోతే కాదే ఆ. మాలలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కదా! అవును, ఆల్రెడీ కోర్టుకు వాళ్ళు పోతారు. ఆ! కోర్టుకు పోతారు. ఆ! ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కావద్దు, ఆ క్రెడిబిలిటీ రాజకీయాలు ఏమైనా చేస్తే వాళ్ళు కూడా అనుకోండి కోర్టు మెట్లు కూడా ఎక్కొచ్చు. హ్మ్. తద్వారా కూడా కొంత డ్యామేజ్ జరగవచ్చు. ఓకే. కానీ కొంతకాలం వరకు ఉంటుంది ఇది. ఆ! ఈ 3-4 ఏళ్ల వరకు తప్పకుండా ఇది ఉంటుంది, నడిపిస్తారు దీన్ని. ఓకే. అది అంతవరకు సంతోషమే, అంతవరకు కరెక్టే. హ్మ్. అందుకని 2 ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ చేయడానికి ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే, పార్లమెంటులో చట్టం జరిగితే హోల్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్‌లో రిజర్వేషన్స్ వస్తాయి. ఓకే. అది ఎంప్లాయ్‌మెంట్ ఆర్ ఎడ్యుకేషన్. 2 ఇక ఏ కోర్టుకు పోయినా కూడా బేఫికర్‌గా సెంట్రల్ నుంచి వస్తే పార్లమెంట్ చట్టం ఒక రక్షణ కవచం. మాలల అభ్యంతరాలని మీరు పరిశీలిస్తున్నారా? కొట్టి పారేస్తున్నారా? ఆ! మాలల అభ్యంతరాలు అనేది ఈ బిల్లొచ్చినాక మాలల అభ్యంతరాలు ఉన్నాయి అని ఉద్యమం చేసిన ఏ మాల పొలిటీషియన్ అయినా అసెంబ్లీలో అభ్యంతరాలు చెప్పిండా నిన్న? హుహు. ఆమోదించిండా? ఆమోదించలే. అయిపాయే. ఇక అభ్యంతరం లేనట్టేగా. హ్మ్. ఇంక ఆ అభ్యంతరం మీరన్నది ఎక్కడుంది? అక్కడ చూసుకుందాంలే. 16 మీటింగ్‌లో. అక్కడ చూసుకుందాం అనుకుంటే, ఆ? అక్కడ చూసుకుందాంలే. అందుకనే పార్లమెంట్ చట్టం అంటారు. అదేనే అక్కడే మరి చూసుకుందాము. ఆ! ఇక్కడే ఉందిలే తొక్క ఇది భలే ఊడుతీరు. మాట చెప్పారు బిఎస్ గారు. ఎంత మేధోపరంగా. ఈ చిన్న చిన్న అసెంబ్లీల కాడ, గల్లీల కాడ ఎందుకు? ఇదెందుకు కొట్లాట? అసలు కట్టె తీసుకపోయి అక్కడ సుప్రీం కోర్టులో పెట్టేస్తే అయిపోద్దని అనుకుంటున్నారు. అందుకని మేమేమంటున్నామంటే, ప్రధానమంత్రి మోడీ పార్లమెంట్లో చట్టం చేయాలి. హ్మ్. ఎందుకు చట్టం చేయాలి? రైట్ ప్రకారం వీళ్ళకి రావాల్సిన దానికి చట్టం చేయాలి. హ్మ్. మాదిగల ఓట్లని గజ దొంగలాగా కొల్లగొట్టిండు. హ్మ్. గజ దొంగలాగా కొల్లగొట్టిండు. మాదిగల కాడ ఉన్న సరిహద్దు మనిషి లోపలికి రమ్మన్నాడు మోడీని. హ్మ్. ఆడున్న సరిహద్దు మనిషి లోపలికి రమ్మన్నాడు. హ్మ్. ఆయన లోపలికి వచ్చి దొంగతనం చేసుకొని పోయాడు. హ్మ్. 8 పార్లమెంట్లు కొట్టుకొని పోయాడు మాదిగలను బేస్ చేసుకొని. హ్మ్. మరి 8 పార్లమెంట్లను కొట్టుకొని పోయినటువంటి మోడీ పార్లమెంట్లో చట్టం చేయాలా వద్దా? హ్మ్. ఇంతకన్నా మోసం ఉంటుందా? ఇంతవరకు వర్గీకరణకు సంబంధించి ఇప్పుడు నిన్న అసెంబ్లీలో పాయల్ శంకర్ గారు ఫ్లోర్ లీడరు, బీజేపీ ఫ్లోర్ లీడరు, ఇందులో మోదీది ఉంది అన్నాడు. ఏముందో చెప్పలే. ఏముంది ఈ వర్గీకరణలో మోదీది? హ్మ్. ఏమి లేదు. అది పంజాబ్ వాళ్ళు సుప్రీం కోర్టుకు పోతే వచ్చినటువంటి జడ్జిమెంట్ అది. ఓకే. అందుకని ప్రధానమంత్రి మోడీ వర్గీకరణకి శాశ్వత పరిష్కారంగా పార్లమెంట్లో చట్టం చేసి మాదిగల ఓట్లని కొల్లగొట్టినందుకు కృతజ్ఞతగా ఆ చట్టం తీసుకొచ్చి ఇవ్వండి. రైట్. లేదు అని అంటే ఇది తీవ్రంగా మాదిగలకు అన్యాయం చేసిన చరిత్రని, ఆ మూటని మీరు వెనకేసుకున్నోళ్ళు అవుతారు. ఇప్పుడు మాయావతి లాంటి వాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇట్లట్ల చట్టం అవుతది. ఎప్పటికి కాదు అనేది మాలలు చెప్తున్న మాట. చాలా చోట్ల ఆ, మాదిగలే వ్యతిరేకిస్తున్నారు మాదిగ రిజర్వేషన్‌లని. ఆ.
వర్గీకరణని. ఆ. ఇది ఎట్లా అవుతది? భలే మాట అడిగారు సార్. నేను ఇదే మాలల్ని ఇక్కడ ఒక మాట అంటున్నా. మాలలు చాలా వాళ్ళ పట్ల నాకు మంచి, ఎందుకంటే వాళ్ళు ఒక స్వీయ క్రమశిక్షణతో సెల్ఫ్ కెరీర్, వాళ్ళ వ్యక్తిగత క్రమశిక్షణ కలిగిన స్వీయ క్రమశిక్షణతో కూడిన సెల్ఫ్ కెరీర్‌తో బ్రతుకుతూ, ఎవరితో ఎవరి జోలికి పోకుండా ఎంతో క్రమశిక్షణగా వాళ్ళ గమ్యాలు లక్ష్యం పట్ల బ్రతికే ఒక చక్కటి కమ్యూనిటీ. హ్మ్. అందులో ఎలాంటి లేదు. స్మార్ట్ కమ్యూనిటీ. అందులో ఏ డౌట్ లేదు. చాలా గ్రేట్. అవును. అంటరానితనాన్ని మీదేసుకొని వృత్తి లేకుండా ఇన్ని వేల సంవత్సరాలు సమాజంలో బ్రతికి, సమాజంలో ఎంతో మేధోపరమైన జ్ఞానాన్ని సంపాదించిన స్వీయ క్రమశిక్షణ ఉన్న కమ్యూనిటీ. నేను వారిని ఒకటే మాట అడుగుతున్నా. భారతదేశంలో వర్గీకరణను వ్యతిరేకిస్తున్నది మాయావతి, బీఎస్పీ అన్నారు గదా! ఆ బీఎస్పీలో మీరెందుకు చేరట్లే? హ్మ్. ఆ బీఎస్పీలో మాలలు ఎందుకు చేరట్లే మరి? ఆన్సర్ ఉందా దీనికి? లేదు గదా! అది. హ్మ్. అంటే వాళ్ళ చైతన్యం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. మేము కోరేదేంటంటే మాలల్ని, మీరు వాస్తవానికి లెక్కలు చెప్పినియి గదా! లెక్కలు చెప్పినియి. షమీం అఖ్తర్ ఎవరిని కాదన్నా ఆయన నంబర్ 1 మనిషి. అవును. మేము ఆనాడు వర్గీకరణ మీద మేమిచ్చిన ప్రపోజల్స్‌ని ఎగ్జాక్ట్‌లీ దాని ప్రకారం వచ్చింది క్లాసిఫికేషన్ కూడా. హ్మ్. మేము 3 క్లాసిఫికేషన్స్ పెట్టినాం. ఎవరికెంత డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలన్నాం. సేమ్ దాదాపుగా అవును. సైంటిఫిక్ మేము కూడా మా టీమ్ ఒక వాళ్ళెంత పని చేసిర్రో సమాజంలో అంత పని చేసి ఒక మెమోరాండం ఇచ్చినాం. దాదాపు 99.99% అదే క్లాసిఫికేషన్ జరిగింది. అవును. అందులో జరిగినటువంటి దాంట్లో మాలలు ఎంతమంది ఉన్నారు? పాపులేషన్ ఏంది? ఇప్పటివరకు వాళ్ళు ఎంత అనుభవించారన్నది లెక్కలున్నాయి గదా! అవును. మరి ఉన్నప్పుడు వాటిని మాలలు ఒప్పుకోవాలి గదా సార్. హ్మ్. డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇప్పుడు మాలలు చేయాల్సింది, మాదిగలు చేయాల్సింది కలిసి రాజ్యం కోసం కొట్లాడటం. హ్మ్. అధికారం కోసం కొట్లాడటం. తాత్విక దృక్పథం అంబేడ్కర్ ఫిలాసఫీతో పెరిగి పెద్దవాళ్ళయ్యారు హ్మ్. మాలలు ఎక్కువ. మాదిగలకి అంబేడ్కర్ తత్వశాస్త్రానికి సంబంధించిన లోటు ఉన్నది. కారణం ఏంటంటే ఆర్య సమాజాన్ని, జగ్జీవన్ రామ్ ఐడియాలజీ అని మాదిగలు రాజ్యం వైపు ఆల్టర్నేటివ్ ఫిలాసఫీ వైపు పోలేకపోయారు. హ్మ్. చివరికి వాళ్ళ కోసం చమారైన కాంశీరామ్ వచ్చినా కూడా మాదిగలకు అర్థం కాలేని పరిస్థితి. హ్మ్. కాబట్టి ఇప్పుడు మాలా మాదిగలు కలిసి ఈ వాటాల పంచాయతీ ఏదో జరిగిపోయింది కొంతవరకన్నా. కాబట్టి ఇప్పుడు రాజ్యం కోసం యుద్ధం చేసే దాంట్లో మాలల్ని ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళతో కలిసి పనిచేద్దామని కూడా ప్రపోజల్ పెడుతున్నాం మీ ద్వారా. రైట్. అయితే ఉపకులాలు కొంచెం భయపడుతున్నాయి. ఆ! మమ్మల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతారేమో వీళ్ళందరూ అనే ఒక టెన్షన్‌లో ఉన్నారు. ఆ! దాన్నేమన్నా అడ్రెస్ చేస్తారా? ఏ ఉపకులాలు సార్? మాదిగ ఉపకులాలు. మాదిగ ఉపకులాలైనా, మాల ఉపకులాలైనా, మాదిగలకి, మాలలకి కాని ఉపకులాలైనా హ్మ్. వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్స్ ఉన్నాయి. హ్మ్. 1%లో వాళ్ళని చేర్చారు. హ్మ్. 1%లో ఈ ఉపకులాలు ఇప్పటిదాకా లబ్ధి రాని ఉపకులాలు. రైట్. ఏమాత్రం వాళ్ళని అక్కడ చేర్చారు. కొన్ని ఉపకులాలను మాదిగలతో ఉంచారు, మాలలతో ఉంచారు. హ్మ్. వాళ్ళకి నష్టం లేని చర్యలే ఇవి. ఎందుకంటే దాదాపుగా 1%లోనే ఆ జనాభాకి తగ్గ పరిష్కారం అక్కడ దొరికింది. ఓకే. మాదిగలతో సమానంగా పోటీ పడగలిగే అనుబంధ కులాలే మాదిగలతో ఉన్నాయి. హ్మ్. కాబట్టి దానికేం సమస్య లేదు. సమస్య ఏం లేదు. హ్మ్. రైట్. ఈ మొత్తం హడావుడిలో పడి ఎస్టీలను పట్టించుకోవట్లేదా? ఎస్టీలకు సంబంధించిన ఏ ఇష్యూస్ గాని ముందుకు రాలా మరి? ఆ! అదన్నా ముందు ముందు ఏమన్నా మళ్ళీ ఉద్యమం మొదలవుతదా? ఈ ఎస్టీ ఎస్టీలలో వర్గీకరణ. ఎస్టీ వర్గీకరణ కూడా జరిగి తీరాల్సిందే. హ్మ్. ఎందుకనంటే అందులో కూడా అనేక కులాలు 1, 2 కులాలే బాగా లాభపడ్డాయి. మిగతా ఎస్టీలలో ఉన్నటువంటి కులాలు అసలు రిజర్వేషన్స్ వాళ్ళు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. అవును. కాబట్టి ఖచ్చితంగా క్లాసిఫికేషన్ అందులో కూడా జరగాల్సిందే. అదే ఇంత గొడవల్లో పాపం వాళ్ళ వాణి గాని, వాళ్ళ వాయిస్ కానీ వినిపించట్లేదు. ఆ! మరి వాళ్ళ తరపున మీరేమన్నా? అందుకని ఇక్కడ ఆదివాసీలని కాంగ్రెస్ కబళించింది మొదటి నుంచి. హ్మ్. ఆ తర్వాత ఎక్కడ దాకా పోయినట్టు ఆదివాసీలు ఒక వర్గం. హ్మ్. అసలు రిజర్వేషన్లు ఇచ్చింది అంబేద్కర్ కాదు, ఇందిరాగాంధీ అని చెప్పే పరిస్థితికొచ్చారు వాళ్ళు. ఓకే. రిజర్వేషన్లు ఇచ్చింది అంబేద్కర్ కాదట, ఇందిరాగాంధీ అట. అయ్! అంత అచైతన్యంగా ఉన్నారు. బా! ఇప్పుడు న్యూ ట్రెండ్ ఏందంటే, ఇప్పుడు అడవులలో ఉండే అసలైన అక్కడ భూమిపుత్రులైన ఆదివాసీలు బీజేపీ బాట పడుతున్నారు. హ్మ్. అందుకని మేము బీజేపీని, కాంగ్రెస్‌ని ఏం కోరుతున్నామంటే, ఎస్సీలలో ఏ విధంగా అయితే ఒక కులమే ఎక్కువ అనుభవించిన చరిత్ర ఉందో, ఎస్టీలలో కూడా అదే పరిస్థితి ఉంది కాబట్టి, ఆ రిజర్వేషన్ ఫలాల్ని ఎస్టీలలో కూడా అన్ని కులాలకి డిస్ట్రిబ్యూషన్ చేసే చట్టం తీసుకొని రండి. హ్మ్. ఆ చట్టమన్నా పార్లమెంట్ నుంచి తీసుకొని రండి అని అంటున్నాం. ఓకే. ఓకే. అసెంబ్లీలో కూడా ఓకే. ఇక్కడ కావాల్సింది తీర్మానం కానీ దానికి శాశ్వత పరిష్కారం కూడా పార్లమెంట్ అయితే హ్మ్. బావుంటదనేది అభిప్రాయం. ఓకే. రైట్. ఈడబ్ల్యూఎస్ కోట. హ్మ్. చాలామంది ఏంటంటే దాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. హ్మ్. ఉండొద్దు అంటున్నారు. ఆల్రెడీ అగ్రవర్ణాలు
మళ్ళీ వాళ్ళు ఉన్నదే 4-5%. వాళ్ళకు 10% అంత ఉదారంగా రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఏంటి అని ఒక వాదన మొదలైంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? అసలు ఇప్పుడు ఇక్కడ ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ మీద ఒపీనియన్ ఏంటంటే సార్, మేము ఎవరినైనా అడుగుతాం, ఎవరినైనా ప్రశ్నిస్తాం. ఈడబ్ల్యూఎస్సీ మీద మాట్లాడింది నేనే ఫస్ట్ టైం హ్మ్. పాదయాత్రలో మొన్న ఓకే. 10,000 కిలోమీటర్లు. ఓకే. మేము అన్నది ఏంటంటే 10% అగ్రవర్ణాలు ఉంటే ఆ 10% అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్ ఇచ్చి ఆ 10%లోనే వాళ్ళకి గొలుసులు కట్టి బంధించండి అంటారు. హ్మ్. అంటే ఇక వాళ్ళ రిజర్వేషన్ 10% ఇక. హ్మ్. అందులోనే గొలుసులు కట్టి బంధించండి. మదగజాలకి సంకెళ్ళేసి ఎట్లయితే బంధిస్తారో 10% అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్లు ఇచ్చి 10%లోనే బంధించండి. అందులో నుంచి ఈ 90% రిజర్వేషన్లోకి రావద్దు ఇక. హ్మ్. ఈ పని చేయగలదా? ఈడబ్ల్యూసీ ఇవ్వండి. హ్మ్. కానీ ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి సార్. 10% మీరు రాజకీయ రిజర్వేషన్లు తీసుకోండి అని ఈడబ్ల్యూసీ చెప్పగలదా? హుహు. ఆ 10%లోనే విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లని అగ్రవర్ణాలు తీసుకోండి. హ్మ్. పేదల ఇంకోళ్ళు తీసుకోండి. కానీ మీరు ఆ 10%లోనే ఉండండి. హ్మ్. కానీ 10%లో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక సర్టిఫికేట్ రాయించుకొని వస్తుండు ఎకనామికల్ బ్యాక్వర్డ్ అని. అవును. అది రాయించుకొని వచ్చి ఈ 90% రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలు పోని మిగతా దాంట్లో కూడా చొరబడతాడు. హ్మ్. ఇక ఎస్సీ, ఎస్టీలలో, బీసీలలో ఉన్నవాడు తమ రిజర్వేషన్ కాకుండా ఓపెన్‌లో సాధించిన హ్మ్. సీటుకేమో వీడికి అర్హత లేకుండా అయిపోతుంది. అంటే హ్మ్. ఈతనేమో ఎస్సీ, ఎస్టీ, బీసీలకేమో వీళ్ళ రిజర్వేషన్‌లనే వీళ్ళని బంధించారు ఈ సింహాల్ని. ఓకే. వీళ్ళనేమో ఇప్పుడు ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్‌లోనే ఏది కొట్టుకొని సీటు కొట్టుకోవాలన్నా, ఉద్యోగం కొట్టుకోవాలన్నా అక్కడ. ఇతన్ని ఇక్కడనే బంధించాలి. అవును. ఇతను ఈ మార్కులను దాటి ఓపెన్ కాంపిటీషన్‌లోకి పోనీయట్లయితన్ని. హ్మ్. ఎస్టీలని పోనీయట్లే, ఎస్సీలని పోనీయట్లే, బీసీలని పోనీయట్లే. హ్మ్. ఆ ఓపెన్‌లోకేమో ఈడబ్ల్యూఎస్సీ వాడిని తీసుకొచ్చి ఇక్కడ కొట్టుకొని పోతాడు. హ్మ్. ఇది ఎక్కడ న్యాయం? అందుకని 10% రిజర్వేషన్లు ఓసీలకిస్తే 10%లోనే బంధించండి. 90% దాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ఉపజెప్పండి. ఓకే. ఇది మేము పెడుతున్న ప్రపోజల్ సార్. కానీ ఇప్పుడు ఈడబ్ల్యూసీ గురించే మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు బజార్‌ల. అవును. ఈడబ్ల్యూసీ ఏ రిజర్వేషన్ ఈడబ్ల్యూసీ ఎవరు చేసిండ్రు? బీజేపీ వాడు చేసిండు. రాత్రే చట్టం. ఆ పార్టీలో తిరుగుతుడు పోయి. హ్మ్. ఈడబ్ల్యూసీ మీద మాట్లాడటం మళ్ళీ. ఈడబ్ల్యూసీ బిల్లు చేసిన వాడు బీజేపీ. దాన్ని అమలు చేస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి. అవును. అంటే బీజేపీ క్రియేట్ చేసింది ఈడబ్ల్యూసీ చట్టం. క్రియేట్ చేసిన పార్టీలో ఉంటాడు. ఇక్కడ అమలు చేసే రేవంత్ రెడ్డి పార్టీలో ఉంటాడు. హ్మ్. మళ్ళీ ఈడబ్ల్యూసీ గురించి మాట్లాడటం. హ్మ్. ఏంటి ఇది? కానీ ఒక్కటైతే అంటే నేను చెప్తాను. ఆ! తీన్మార్ మల్లన్న విషయం ప్రస్తావిస్తే ఆ! ఇంతకాలం అంటే చెప్పండి. సరే మీరు పేరు తీసుకోకున్నా మేము ఆ! తీసుకోవచ్చు గాని యాడికి పోయినా మా ఈ గోల ఎందుకు సార్ అని. అంటే ఎందుకు అంటే ఆ! దానికి ఉంది రీజన్ ఆ! చెప్తాను. మీరు హ్మ్. దాదాపు మీ శిష్యుడే తీన్మార్ మల్లన్న కూడా ఈ మాకు తెలుసు. శిష్యుడంటే నా పరువు పోయేటట్టుంది అచ్చా! సార్. నా ఓకే. పరువు తీస్తే చేయండి. ఇప్పుడు లేదు. ఎట్లుందంటే రైట్. ఇప్పుడు ఇప్పుడు వాడు శిష్యుడు అంటాడు సార్. ఆ! ఇప్పుడు శిష్యుడు దొంగతనం చేస్తాడు. అవును. ఇప్పుడు ఫస్ట్ శిష్యులేమో చేరతారు. అవును. ఫిలాసఫీ కోసం చేరి ఆ కత్తిని బ్లాక్ మెయిలింగ్‌కి వాడతారు. జ్ఞాన ఓకే. ఖడ్గాన్ని. ఓకే. ఇప్పుడు నా దగ్గర జ్ఞాన ఖడ్గం ఉంది. ఈ ఖడ్గం ఎట్లా నూరాలి? ఈ ఖడ్గంతో యుద్ధం ఎట్లా చేయాలి? ఈ ఖడ్గంతో సమాజంలో పీడితుల పక్షాన ఎట్లా పోరాటం చేయాలనేది మన దగ్గర ఫిలసాఫికల్ క్లాసులు, అవును. శిక్షణ ఇది మనం బయటికి అప్పుడే పోవద్దని అంతర్గత నిర్మాణం నేను చేసుకుంటుంటే వచ్చి, ఈ ఖడ్గం తీసుకొని పోయి బ్లాక్‌మెయిల్ చేస్తే, ఇప్పుడు ఆ బ్లాక్‌మెయిల్ చేసే దొంగతనాలకి నన్ను గురువు అంటే ఎట్లా సార్ మీరు? అంటే పూర్వాశ్రమంలో. ఆ! పూర్వాశ్రమంలో పోనీ. అదేలెండి. ఆ! పూర్వాశ్రమంలో ఓకే. మొట్టమొదట మీ శిష్యుడు. సరే. ఓకే. రైట్. ఆ! అయితే మీ శిష్యుడు మీరొక దాదాపు ఒక పుష్కర 12 ఏళ్లుగా మీరు తెలుసు. ఉద్యమాలు చేస్తున్నారు. హ్మ్. ఆర్ కృష్ణయ్య గారైతే దశాబ్దాల తరబడి చేస్తున్నాడు. మీరందరూ ఇంతగానం ఉద్యమాలు చేస్తున్నారు గదా! అతనొచ్చి ఓ 2, 3 ఏళ్లలో హైజాక్ చేసి పడేసాడు. ఉద్యమాలన్నిటిని ఆయన చేతిలోకి తీసుకున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఆ! అంటే అందరూ అనుకుంటున్నారు. నేనని గాదు. అందరూ ఇప్పుడు తీన్మార్ మల్లన్న మొగోడురా అనే ఒక ముద్ర పడింది. ఆ! దీన్నెట్లా చూస్తారు మీరు? అసలు అతనికి బీసీ ఉద్యమానికి సంబంధం ఏంటి సార్? అతను బీసీఏ గదా! ఎవరన్నారు? హ్మ్. రాజ్యాంగం అతనికి బలాత్కార హక్కిచ్చింది గదా! బీసీ అతను. ఓకే. బలాత్కార బీసీలని కొన్ని ఉన్నారు. ఆ! మోడీ ఆ! బలాత్కార బీసీ. హ్మ్. మీరన్న పేరు హ్మ్. బలాత్కార బీసీ. వీళ్ళు సాంకేతికంగా ఇందాక చెప్పినట్టుగా హ్మ్. శివశంకర్ గారు
శివశంకర్ గారు ఉన్నారు కదా సార్, అవును. మున్నూరు కాపు ధర్మ ప్రచారక్ ఆయన. అవును. వారు బీసీలల్లా ఈ మున్నూరు కాపులు ఒక దశలో ఆంధ్రాలో అప్పట్లో చూస్తే మాకు అది రిజర్వేషన్లో వద్దన్నారు. ఆ! అవును. ఇక్కడ కూడా మున్నూరు కాపులు పటేల్స్, ఇక్కడ హ్మ్. తెలంగాణలో హ్మ్. పటేల్స్. ఇక్కడ సహజమైన బీసీలు, సహజ భూమిపుత్రులైన బీసీలు, గౌడ్స్, సహజమైన భూమిపుత్రులైన బీసీలు. అవును. ప్రతిరోజు రెక్కల మీద 100 అడుగుల తాడి చెట్టు ఎక్కి రెక్కల్ని ఇరగ్గొట్టుకునే బీసీ ఉంటాడు. అవును. అతను బీసీ. అడవులలో బతికే గొర్రెలు కాసి బర్రెలు కాసే గౌండ్లైన బీసీ, గొల్లాయన బీసీ. గొల్లాయన బీసీ. అవును. నిత్యం అడవులలో పంట పొలాలలో ఉండి పండ్లు అమ్ముకొని చెట్లు అమ్ముకొని ముదిరాజు బీసీ. నిరంతరం నదిలో దూకి చేపలు పట్టే గంగపుత్రుడు బీసీ. బట్టలు ఉతికే చాకలి బీసీ. సంకల్ల ఇంటికలు తీసే మంగళాయన బీసీ. వంజరాయన బీసీ. విశ్వబ్రాహ్మణుడు బండ్లకు తయారు చేసి, అవును. నాగళ్ళు తయారు చేసి, రెక్కలు ముక్కలు చేసుకునే వడ్లాయన బీసీ. విశ్వబ్రాహ్మణుడు బీసీ. ఉత్పత్తి కులాలు. ఉత్పత్తి కుల సాకలోళ్ళు, కుమ్మరోళ్ళు. అవును. ఇది సహజమైన బీసీలు వీళ్ళు. మున్నూరు కాపులు ఎట్లా బీసీలు అవుతారు? హ్మ్. మున్నూరు కాపులే కాపులు రెడ్లు అనే ఒక వాదన మున్నూరు ఉంది. కాపులు ఆదిలాబాదు నుంచి, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్ ఈ ప్రాంతం అంతా మున్నూరు కాపులు రెడ్లని పెట్టుకుంటారు. అవును. లేదు పటేల్స్ అని పెట్టుకుంటారు, పటేలా అని పిలిపించుకుంటారు. పిలిపించుకుంటారు. అవును. వాళ్ళు భూ యజమానులు, హ్మ్. వాళ్ళది వ్యవసాయం, వాళ్ళు అప్పర్ కాస్టే. కానీ శివశంకర్ గారు బలత్కారంగా బీసీలలో చేర్పించిండు హ్మ్. దగ్గర ఉండి. అమ్మో నా జాతి ఎట్లా అని. ఆ విషయంలో చాలా గ్రేట్ ఆయన. హ్మ్. ఆయన్ని మనం ఆరాధించాలి ఆ విషయం. ఎందుకంటే మున్నూరు కాపుల తరపున ఆయన పోరాడి మున్నూరు కాపుల్ని బీసీలో చేర్చడం జరిగింది. చేర్చకపోతే బలవంతంగా చేర్చడం జరిగింది. మొత్తానికి బీసీలు అయ్యారు అందులో ఉండి. హ్మ్. అందులో ఉన్నటువంటి సాంకేతికంగా బీసీఏ కానీ తెలంగాణలో మున్నూరు కాపులు జూనియర్ రెడ్లు, హ్మ్. పటేల్స్ వీళ్ళు. అవును. తెలంగాణలో బీసీ ఉద్యమం ఎవరు నడపాలి? ఒక రోషం ఉన్న, ఆత్మగౌరవం ఉన్న, యుద్ధం చేసే ఒక గౌడ్ నడపాలి, హ్మ్. ఒక యాదవ్ నడపాలి, ఒక కుర్మగొల్ల నడపాలి, ఒక ముదిరాజు నడపాలి, ఒక గంగపుత్ర నడపాలి, ఒక సాకలాయన, కుమ్మరాయన, మైనార్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ నడపాలి. అవును. సూర్యారావు అని ఉన్నాడు, ఓ అవును. 35 ఏళ్ల నుంచి చేస్తున్నాడు పాపం, అవును. అవును. నాకు తెలుసు బాగానే. ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ ఎంబీసీ అని మొదలుపెట్టి పెద్ద పెద్ద వాళ్ళే బీసీ నాయకత్వాన్ని నడపాలని అటు తిరుగుతున్నాడు పాప ఆయన. అది ఆయన పరిస్థితి. హ్మ్. బీసీ ఉద్యమాన్ని నడపాలంటే తెలంగాణలో రోషంతో, యుద్ధంతో గౌళ్ళు బయటకు వచ్చి బీసీ ఉద్యమం నడపమని కోరుతున్నా. హ్మ్. గౌండ్ల కులం అనే కులం పవర్ఫుల్ కులం. ఆర్ సర్దార్ కృష్ణయ్య గౌడే సర్వాయ్ కదా? ఆర్ కృష్ణయ్య గౌడే కదా? గౌడే, ఆ. గౌడు యాదవ్ అంటే నాకు అచ్చా. సరిగ్గా తెలియదు. అచ్చచ్చా. ఓకే. ఆ. ఓకే ఓకే ఆయన గారు పోరాడు. ఆ. ఆనాడు మండల్ కమిషన్ అమలు చేయాలని సింహంలాగా లేచిండు ఆయన హ్మ్. ఆ రోజుల్లో. హ్మ్. అంత పెద్ద ఉద్యమం చేసిండు. అవును. పోరాటాలలో తక్కువ లేదు అందులో ఎటువంటి. కానీ ఇప్పుడు ఆధునికంగా రాజకీయ పోరాటం చేయడానికి గౌడు బయలుదేరాలి, అవును. ముదిరాజు బయలుదేరాలి, గంగపుత్రు బయలుదేరాలి, ఆ తర్వాత యాదవులు, కుర్మగొల్లోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, విశ్వబ్రాహ్మణుడు, పద్మశాలీలు బయలుదేరాలి. తెలంగాణ పద్మశాలి అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, అది హ్మ్. అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన పద్మశాలి నాయకత్వం వహించాలి తను. ఎందుకు మాకు తిన్మారు మల్లన్న ఉన్నాడు కదా బీసీలకి. ఆయన బీసీ కాదని చెప్తుంటే మీరు మళ్ళీ బీసీ అంటారేం సార్? ఓకే. మీరు అర్థం చేసుకోవాలి విషయం. ఆయన బీసీ కాదు, హ్మ్. బలత్కార బీసీ. ఆ బీసీ ఆయన కానప్పుడు ఆయనకి బీసీ ఉద్యమం నడిపే అర్హత లేదు. ఇప్పుడు ఆయన నాయకత్వంలో బీసీలు నడవకూడదా? ఆ? ఎందుకంటే ఎట్లాగో రాజ్యాంగం ఒక ఆయనకి మాట ఇచ్చింది సార్, కదా. ఇక్కడ ఆ. నేనేమంటానంటే మున్నూరు కాపులు బీసీ ఉద్యమంలో ప్రజలుగా పాల్గొనాలి, ఓకే. నాయకత్వంలో కాదు. ఓకే. లీడ్ తీసుకోవద్దు, ఓకే. నాయకత్వం తీసుకోవద్దు. బీసీ ఉద్యమం బీసీలలో అట్టడుగు కులాలు, బీసీలలో టాప్ కమ్యూనిటీ ఏది ఇప్పుడు బీసీలలో మీరు చెప్పండి సార్. మున్నూరు కాపే. మరి మున్నూరు కాపు నడిపిస్తాడా బీసీ ఉద్యమానికి? బీసీలలో ఎక్కువ సంఖ్య ఉండి, ఎక్కువ దోపిడీకి గురై, ఎక్కువ శ్రమ చేసే ఉత్పత్తి కులాలు నడిపిస్తారా బీసీ ఉద్యమాన్ని? మరి ఎవరు ఎక్కువ నడిపించాలి? అంటే సామాజిక న్యాయం ఎట్లా మాట్లాడతారు? ఎక్కువ డబ్బులు నువ్వు ఉన్నోళ్ళు రెడ్లని, నడిపిస్తారు కదా. అదిగా సార్, రెడ్లని సామాజిక న్యాయం అని అడుగుతావు, వెలమోళ్ళని సామాజిక న్యాయం అడుగుతావు, కానీ నీ బీసీల మీద బీసీలను అడ్డం పెట్టుకొని మాత్రం మున్నూరు కాపులు మొత్తం రాజకీయ ఆధిపత్యాన్ని తమ చేతిలో పెట్టుకోవచ్చా? 288 మంది మంత్రి పదవులు బీసీలు అనుభవించారట. హ్మ్. ఎవరు ఆ బీసీలలో అనుభవించింది? మున్నూరు కాపులే. ఓకే. 280 మంది బీసీలు
మంత్రి పదవులు అనుభవించారట ఇప్పటిదాకా తెలంగాణ నుంచి. ఓకే. 280లో ఎవరు మంత్రి పదవులు అనుభవించారు? 90% మున్నూరు కాపులు. బా! రాజకీయ పరంగా బీసీల పేరుతో రాజకీయంగా అనుభవిస్తున్న పదవులన్నీ మున్నూరు కాపులు అనుభవిస్తున్నారు. అవును. ఇక గొల్లోళ్ళు లేరు, గౌండ్లు లేరు, సాకలోళ్ళు లేరు, మంగళోళ్ళు లేరు, విశ్వబ్రాహ్మణులు లేరు, ఎవరు లేరు. అంటే వీళ్ళ కథ బట్టి బట్టి చెప్పంగానే బీసీ ఉద్యమం నడిపినట్ట. హ్మ్. అందుకనే బీసీ ఉద్యమాన్ని నడపడానికి గౌండ్లోళ్ళు రాజకీయాలు చేయడానికి బయలుదేరనమంటన్నా. ఓకే. 3 అడుగుల ముఖ్యమంత్రి సింహాసనం ఎక్కడాట కానీ 100 అడుగుల తాడి చెట్టు ఎక్కుతాడు మా గౌండ్ల అన్న. హ్మ్. 3 అడుగులే కదా అవును. ముఖ్యమంత్రి పీఠం. అది ఎక్కడాట రెక్కల్ని ముక్కలుగా ఇరగొట్టుకొని తాడి చెట్టు ఎక్కుతాడట. హ్మ్. 100 సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఖడ్గం పెట్టుకొని మొఘల్స్ మీద యుద్ధం చేసిండు. ఆయన ఇచ్చిన ఆత్మగౌరవం గౌండ్లు తెచ్చుకోవద్దా? హ్మ్. పండగ సాయన ముదిరాజు ఆయన రాజ్యాన్ని ఆదర్శంగా తీసుకోవద్దా? చాకలి ఐలమ్మ. సాకల ఐలమ్మ పోరాటం. సాకలోళ్ళు రాజ్యం కోసం యుద్ధం చేయొద్దా? హ్మ్. దొడ్డి కొమరయ్య ఆయన తరఫున యుద్ధం చేయొద్దా? వీళ్ళందరినీ వదిలిపెట్టి స్ఫూర్తిని వదిలిపెట్టి 4% లేనటువంటి అగ్రవర్ణాల దగ్గరికి పోయి యుద్ధం చేయ వాళ్ళ దగ్గర పోయి అవి ఇవి అడుక్కుంటే ఎట్లా? హ్మ్. అందుకని మేము ఈ సందర్భంగా ఏం చెప్తున్నామంటే బీసీ ఉద్యమానికి మున్నూరు కాపు నాయకత్వం వహించడం అంటే ముళ్ళ కిరీటం నెత్తికి పెట్టుకోవడమే. ఓకే. ఈ సామాజిక అన్యాయం ఏదైనా ఉంటే సామాజిక అన్యాయం ఉంటే బీసీ ఉద్యమాన్ని మున్నూరు కాపు ఎట్లా నాయకత్వం వహిస్తాడు? హ్మ్. రాంగ్ జడ్జిమెంట్ అది. ఓకే. అగ్రవర్ణాల దగ్గరికి పోయే నాయకత్వంలో పనిచేసిన మున్నూరు కాపు నాయకత్వం పనిచేసిన ఒకటే కదా. హ్మ్. అందుకని 100% గొల్లోళ్ళు, గౌండ్లోళ్ళు, కుర్మోళ్ళు, పద్మశాలీలు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, విశ్వబ్రాహ్మణులు మొత్తం బయటికి రావాల్సిందే. బీసీ ఉద్యమాన్ని నడపాల్సిందే. మాట నేర్చుకోవాలి. ఎవరో ఒక ఆయన అంటాడుగా ఈ మధ్య శివశంకర్ గారట బీసీలలో గౌండ్లను పెట్టించిండట. ఏయ్! ఆ! ఇది ఎంత తప్పు మాట సార్ ఇది. హ్మ్. న్యాచురల్ అవును. ఆయన పెట్టించింది సహజ మున్నూరు కాపుని కదా! అవును. మున్నూరు కాపుని పెట్టించింది. అవును. అందుకని మేము ఈ సందర్భంగా ఏం కోరుతున్నామంటే ఇక రండి గౌండ్ల సోదరులారా, రాజకీయాలే వృత్తిగా స్వీకరించడానికి రండి. హ్మ్. గౌడ సోదరులు రేపు గౌండ్ల ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేస్తా నేను. హ్మ్. ప్రతి గౌడు రాజకీయాలే వృత్తిగా స్వీకరించడానికి బయటికి రండి. నేను గౌండ్ల కులాన్ని పిలిచి శిక్షణా తరగతులు ఇస్తా. 1000 మంది గౌండ్లోలని 500 మంది గౌండ్లోలని కూర్చోబెట్టి అసలు గౌండ్లోల చరిత్ర ఏంటి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఎట్లా యుద్ధం చేసిండు, అణగారిన కులాలను ఎట్లా కలుపుకున్నాడు, గోల్కొండ కిల్లా మీద రాజ్యం ఎట్లా, భువనగిరి కిల్లా మీద రాజ్యాన్ని ఎట్లా, ఢిల్లీ మొఘల్ సుల్తాన్లను ఎట్లా యుద్ధం చేసిండు, ఇక్కడున్న రెడ్ల మీద దొరల మీద ఎట్లా పోరాటం చేసిండు, మొత్తం గౌండ్లోల జనాభా, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ రాజ్యం, తమిళనాడులో గౌండ్లోళ్ళు ఎట్లా రాజ్యానికి వస్తున్నారు, అక్కడ అంత పెద్ద ప్రాతినిధ్యం ఎట్లా సంపాదించారు, గౌండ్లోళ్ళు తమిళనాడులో రాజకీయ పార్టీ ఎట్లా పెట్టిండ్రు, భారతదేశంలో గౌండ్లోళ్ళ యొక్క ఉనికేంటి, శిక్షణా తరగతులు ఇస్తా. ముదిరాజుల కోసం శిక్షణా తరగతులు ఇస్తా. కుర్మ గొల్లోళ్ళ కోసం శిక్షణా తరగతులు ఇస్తా. సాకలి మంగళ వాళ్ళకి శిక్షణా తరగతులు ఇస్తా. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసిన బహుజన తత్వశాస్త్రం మీద ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పొందాను నేను. ఆ! కాన్షీరామ్ చేతి కింద పనిచేశాను నేను. ఎంఆర్పిఎస్ అనేటువంటి ఉద్యమం ప్రారంభంలో నాకు 18 ఏళ్ళు అప్పటికి లేదు. అక్కడ నేను శిక్షణా తరగతులు ఇచ్చాను. హ్మ్. కాబట్టి నేను ఇవాళ గౌండ్లోళ్ళని, గొల్లోళ్ళని, ముదిరాజుల్ని, చాకల్ని, మంగల్ని, నాయి బ్రాహ్మణుల్ని, సమస్త వృత్తిదారులైనటువంటి పీడిత వర్గమైన పద్మశాలీలు, చిరంజీవులనే ఒక వజ్రం బయటికి వెళ్ళింది ఈరోజు. హ్మ్. అలాంటి చిరంజీవులు గారిని ముందు పెడదాం. హ్మ్. జస్టిస్ ఈశ్వరయ్య గారు, అనేక మంది బీసీలు రండి. మున్నూరు కాపుల నాయకత్వం కాదు, మీ నాయకత్వం ఏంటో ఆలోచించుకోండి. బీసీలకి, రైట్. మీరు ఒక బీసీలు, గొప్ప ఎస్సీలు, ఎస్టీలు అందరం కలుద్దాం. రైట్. మీరు ఒక గొప్ప మాట చెప్పారు సార్. ఇంతకుముందు. ఆ, ముస్లింలు ₹1,00,00,000 ఇచ్చినా వాడు ఓటు అమ్ముకోడు అని. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు చెప్పిన మీ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఉమ్, మీరన్నట్టుగా సారా ప్యాకెట్ దగ్గర నుంచి ఉమ్, ఒక 90 ml ఇచ్చినా కూడా ఆ ఓటును ఈజీగా అమ్మేస్తారు. ఉమ్. ఇట్లాంటి నేపథ్యం ఇంకా ఉంది. ఇంకెంతకాలం కొనసాగుతుందో నేను చెప్పలేను. Yes. వాళ్ళ ఆ చైతన్యం ఎప్పుడు రావాలి? వాళ్ళ రాజ్యాధికారానికి అసలు ఎప్పుడు ఇంకో దగ్గర మాట కావాలి? కలుపుతా మీకు. ఆ! సరే పాపం చదువు లేనోడు, భూమి లేనోడు, బోలేనోడు, అది ఓ వేరు. బీసీ వాడు, ఎస్సీ వాడు ₹50 కోటర్ సీసాకి 90 mlకి హ్మ్. అమ్ముడు పోయిందంటే అదొక అది అర్థం. లెక్క. అవును. అసలు బీసీ ఉద్యమాన్ని నడిపి బీసీ ఉద్యమం సార్, బీసీ ఉద్యమం అని 24 గంటలు టీవీల ముందు నిలబడి బీసీ ఉద్యమం అని వాగి హ్మ్. ఈ వాగినోడు ఆడిపోయిండో తెలుసా? 50 మంది రెడ్లని గెలిపియడానికి తిరిగిండు సార్. హ్మ్.
50 మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లని గెలిపియడానికి ఉమ్, 50 మంది రెడ్లని గెలిపియడానికి బీసీ వాదం అన్నోడు తిరిగాడు. ఉమ్, మరి వాని నోట్ల ఎన్ని టీఎంసీల మచ్చబోయాలి సార్? ఉమ్, నాకు ఇది చెప్పండి. ఓకే. బువ్వ లేనోడు, తిండి లేనోడు, ఒక పేదోడు 100 రూపాయలకి ఓటు అమ్ముకున్నాడంటే వానికి క్షమిద్దామో లేకపోతే వానికి ధర్మం చెప్పి మార్చుకుందామో, ఉమ్, వాడిని క్షమించి ధర్మం చెప్పి మార్చుకొని అయ్యా తుర్కాయన ఉమ్, ఆత్మగౌరవం కోసం ఓటు అమ్ముకోకుండా హైదరాబాద్లో తుర్క రాజ్యాన్ని నిర్మించుకున్నారు. తుర్కోల పాదాలు కడుగుదాం మనం పోయి. ఉమ్, ఎందుకంటే వాడు అట్టిపండ్ల బండ్లు అమ్మే తుర్కాయన కూడా ఓటు అమ్ముకోడు నాయన. ఉమ్, వాడు ఆత్మగౌరవంతో బతికి వాళ్ళ తుర్కోల పార్టీకి ఓటేసుకున్నాడు, తుర్క రాజ్యాన్ని తెచ్చుకున్నాడు. బహుమని సుల్తాన్లు కాదు, అసఫ్ జైలు కాదు, ఇప్పటికీ తుర్క రాజ్యం ఉంది హైదరాబాద్లో. ఉమ్, అంత ఆత్మగౌరవంతో రాజ్యాన్ని తెచ్చుకుంటారు. ఆ తుర్కోల పాదాలు కడిగి నెత్తి మీద పోసుకుందాం బీసీ ఎస్సీ ఎస్టీలో. మనం 100 రూపాయలకు అమ్ముకోవద్దని చెప్దాం, ఓకే. ఉమ్, కానీ మరి బీసీ 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 అని 24 గంటలు ఆగి కాంగ్రెస్ పార్టీలో ఉన్న 50 మంది రెడ్లని గెలిపియడానికి పోయి, ఒక్కొక్క అసెంబ్లీకి పోయి ఒక్కొక్క రెడ్డిని గెలిపించడానికి మాటలు మాట్లాడటం. ఉమ్, మరి ఈ బీసీ పేరు మీద చెప్పే నాయకుడు అంటారు కదా, మీరు చెప్తారు అవును, కదా, అవును. మరి ఈ నాయకుడి నోట్లే ఎన్ని టీఎంసీల మచ్చబోయాలంటున్నా, మచ్చ. మీరు అట్లా అంటున్నారు కదా, నేను ఆ. దీన్ని విభేదిస్తున్నా. టీఎంసీ అంటే అర్థమైందా? నాకు అన్నీ అర్థమైంది. శతకోటి గణపటి అడుగులు కలిస్తే ఒక టీఎంసీ. రైట్. ఒక శతకోటి గణపటి అడుగుల మచ్చబోయాలంటున్నా. లేదు లేదు, నేను విభేదిస్తున్నా. ఎందుకంటే చెప్పండి మొన్న పిలుపునిచ్చాడు అదే మీరు చెప్తున్న తీర్మానం మల్లన్న. ఏమని? బీసీలే నిలబడాలి, బీసీలకే నా మద్దతు అని కాంగ్రెస్ లో ఉండి మరి ఆ, కాంగ్రెస్ లో మన ఒక కరీంనగర్ లో కూడా ఒక అభ్యర్థి నిలబెట్టి ఆయన తరఫున పోరాటం చేశాడు ఆయన. నేను చెప్పనా సార్, అసలు మీరు ఇప్పుడు మీరు చెప్పే ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ పేరు నా ముందు ఎందుకు సార్? ఇది నాకు అచ్చా. అర్థం కాదు. అంటే మీరు అప్పుడు నా ఆయుష్ పోవాలనా ఏంది వద్దు, అసలు వద్దు, ఇది? వద్దు, వద్దు, చెప్పండి. అట్ట కాదు, 4 సరే. కాలాల పాటు ఉండాలిగా. ఉండాలి కదా. అయ్యయ్య. అదే సమయంలో ఇంకో ఆ. సమస్య కూడా ఒకటి ఉంది. సైతాన్ వేసే ఎంత సైతానైనా సైతానికి నిద్రాహారాలు లేకుండా తిరుగుతూ ఉంటుంది. అవును, అది కరెక్టే. అవును. ఇప్పుడు మీరు ఊకే బీసీ వాదం లెక్కలు చెబుతుంటే చార్లెస్ శోభరాజ్ అని ఒక దొంగ ఉన్నాడు సార్. అవును. వాడు ప్రపంచంలో ఇప్పటి వరకు వాడంత దొంగ వరల్డ్ మొత్తంలో ఎవడలేడు. ఉమ్, కానీ చార్లెస్ శోభరాజ్కి 200 దేశాల కాన్స్టిట్యూషన్ తెలుసు, 200 దేశాల పీనల్ కోడ్స్ తెలుసు. అవును. ఇప్పుడు వాడు మేధావి అంటావా? ఓకే. ఆ, ఓకే. మేధావి అంటావా? పర్వర్టెడ్ మీద. ఆ, అంటే చార్లెస్ శోభరాజ్కి యాక్ట్లు తెలుసని అట్లనే ఇన్ఫర్మేషన్ కాదు ఇక్కడ కావాల్సింది. నేనేమంటున్నానంటే ఆ పర్సన్ గురించి మీరు చెప్తూ ఉన్నారు కాబట్టి ఆ పర్సన్ ఎక్కడా కూడా అభ్యర్థిని పెట్టలే ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో. మొన్న ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఎక్కడ ఎమ్మెల్సీ 2 చోట్ల జరిగినాయి సార్. అవును, 2 టీచర్ ఎమ్మెల్సీ జరిగినాయి, ఒక గ్రాడ్యుయేట్ జరిగింది. అవును. 2 టీచర్ ఎమ్మెల్సీలో 300 కాపుల కుల చైతన్యం ప్రదర్శించారు కదా, అది గౌన్లోళ్ళు చూసి నేర్చుకోవాలంటున్నా. ఓకే. గొల్లోళ్ళు చూసి నేర్చుకోవాలా, ఓకే. ముదిరాజులు చూసి నేర్చుకోవాలా 300 కాపుల చైతన్యం. పూల రవీందర్ అని పోటీ చేసిండు సార్. అవును. ఈ పూల రవీందర్ మీరు ఇందాక నుంచి ఒక క్యారెక్టర్ గురించి చెప్తారుగా, వీళ్ళు కోదాడ దాటితే ఓసి, వీళ్ళు ఓకే. కోదాడ దాటితే ఊరు దాటగానే ఓసి వీళ్ళు. అవును. కోదాడ యువతలకు వస్తే బీసీ అని శివశంకర్ ధర్మ ప్రచారక ద్వారా బీసీలు అయినారు, అది బాగానే ఉంది. అయితే అక్కడ టీచర్ ఎమ్మెల్సీలో పూల రవీందర్ పోటీ చేసిండు. 3500 300 కాపు టీచర్లు ఓటేసారు పూల రవీందర్కి. ఉమ్, చూశారా? ఉమ్, 3500 300 కాపు ఉపాధ్యాయ అధ్యాపకులు పూల రవీందర్కి ఓటేశారు. ఉమ్, ఇది 300 కాపుల చైతన్యం. ఉమ్, బీసీ చైతన్యం కాదు మొన్న జరిగింది. ఓకే. అసలు అర్థమే కావట్లే మనకి. తెలంగాణ చైతన్యం అని వెలమూల రాజ్యం, రెడ్ల రాజ్యం వచ్చింది. ఇప్పుడు బీసీల చైతన్యం అన్న దాంట్లో జరిగింది ఏంటంటే పూల రవీందర్ 300 కాపు ఆయన పోటీ చేస్తే 300 కాపులు మొత్తం పూల రవీందర్కు ఓట్లు వేసిండ్రు. అంతవరకు బాగానే ఉందా? ఆడ గెలిచింది రెడ్డి. ఇక బీసీల చైతన్యం ఎక్కడుంది సార్ అక్కడ? పాపం ఆ రాజకుమార్ అని ఒక ఆయన ఆ యాదవుడు పోటీ చేసిండు. ఎవరు? ఒక యాదవుడు. ఆయన నోట్లో మొన్ను కొట్టి సమాజ్ చేసారు ఆయన. అది అక్కడ అట్లా అయిపోయింది. ఆడ రెడ్డిని గెలిపించారు. 300 కాపుకి వాళ్ళ ఆత్మగౌరవం ప్రకారం పూల రవీందర్కు ఓట్లు వేసారు. 300 కాపు చైతన్యం ప్రదర్శించారు. ఇక ఇక్కడికి వద్దాం, కరీంనగర్ దగ్గర. కరీంనగర్ దగ్గర ఒక గ్రాడ్యుయేట్ జరిగింది ఎలక్షన్, ఒక టీచర్ ఎమ్మెల్సీ జరిగింది. టీచర్ ఎమ్మెల్సీలో 300 కాపు ఉపాధ్యాయులు మొత్తం 6000 నుంచి 7000 300 కాపు ఉపాధ్యాయులు మొత్తం మల్క కొమరైకి ఓటేసారు.
ఆయన ఎట్లాగో బీజేపీ పార్టీ అభ్యర్థి కాబట్టి గెలిపించుకున్నారు. ఉమ్, 7,000 మంది మున్నూరు కాపు ఉపాధ్యాయులు, అధ్యాపకులు మల్క కొమరైకి ఓటేసి అతను ఎమ్మెల్సీని చేసుకున్నారు. పార్టీ కూడా అండగుంది కాబట్టి అయిపోయింది. ఉమ్, ఇక్కడ పూల రవీందర్కి 3,500 నుంచి 4,000 అధ్యాపక ఉపాధ్యాయులు మున్నూరు కాపులు ఓటేసారు. పూల రవీందర్ని ఒక స్థాయిలో గవర్నర్ అది ఆడలేదు, బీసీ చైతన్యం ఆడలేదు. ఇక గ్రాడ్యుయేట్ ఉన్నది చూశారా, గ్రాడ్యుయేట్ కరీంనగర్లో జరిగింది. ప్రసన్న హరికృష్ణ అవును. గౌడు ఒక్క మున్నూరు కాపు ఓటేలే గౌడుకి. చూసారా, అక్కడేమో గౌడ్ అంతమైపోవాలా, ఉమ్, గౌండ్ల ఆయనకు మాత్రం మున్నూరు కాపులు ఓటేయరు. మున్నూరు కాపులు మొత్తం మల్క కుమరైకి ఓటేస్తారు. ఏంటి సార్ ఇది, ఏం బీసీ ఉద్యమం ఇది? ఆ ప్రసన్న హరికృష్ణకి చిరంజీవులు గారు పోయి, ఆ తర్వాత జాజుల పోయి, కొంతమంది పోయి, వాళ్ళు న్యాయంగా వాళ్ళ ధర్మంగా కొంతమంది పోయి పనిచేసి, ప్రసన్న హరికృష్ణ ఒక క్యారెక్టర్ ఉన్నాడు, ఒక ప్రిన్సిపల్స్ ఉన్నాడు, అవును. 4 ఏళ్ల నుంచి పని చేస్తున్నాడు నీతిగా న్యాయంగా. ఒక గౌన్లోళ్ళ బిడ్డ, ఆయనకి ఓట్లు వచ్చినాయి, గౌరవప్రదమైన ఓట్లు వచ్చినాయి. ఆ ప్రసన్న హరికృష్ణకి ఒక్క మున్నూరు కాపు ఓటేయాలి సార్. ఉమ్, మల్క కుమరైకే వేసుకుంటారు. మరి ఇది బీసీ చైతన్యం ఏమంటారు, అది ఎవరన్నా? ఇక ఆ మన ప్రసన్న హరికృష్ణకి మిగతా బీసీలు కష్టపడి ఓటే, ఆయన స్వశక్తి, ఆ స్వశక్తికి కొంత బీసీ వాదం తోడైంది, కానీ మున్నూరు కాపులు వేయలే. ఉమ్, ఎందుకు ఇప్పుడు ఈ మున్నూరు కాపులకి భయం ఏం పట్టుకుంది? బీసీ ఉద్యమం అంటే ఏమైనా గౌండ్ల ఆయన పెద్ద నాయకుడిగా వస్తే, ఉమ్, ఏ కుర్మాయన గొల్ల నాయకుడికి వస్తే బీసీ ఉద్యమం అనాలా, దానికి మున్నూరు కాపే నాయకత్వం వహించాలి? ఓకే. అది కుదరదు. ఉమ్, మేము తెలంగాణలో గౌండ్లోళ్ళకి క్లాసులు ఇవ్వడానికి, గొల్లోళ్ళకి క్లాసులు ఇచ్చి, ముదిరాజులకి క్లాసులు ఇచ్చి, మొత్తం బీసీ కులాలకు శిక్షణ తరగతులు ఇచ్చి, ఒక్కొక్క కులంలో నాయకత్వాన్ని తయారు చేయడానికి ఒక పెద్ద శిక్షణ లీడర్స్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నాం. ఉమ్, అక్కడ మా భూమి రథయాత్రలో పాల్గొంటాం. వారానికి 2 రోజులు వచ్చి ఈ మొత్తం బీసీ కులాల్లో రాజకీయ చైతన్యం కోసం ఉమ్, ఒక దెబ్బ తగిలింది సార్ కాన్షీరామ్ గారికి. మీకు చరిత్ర చెప్తా. ఓకే. 94లో 94లో కాన్షీరామ్ గారు ఛాయ్ తాగడానికి ఒక 4 మాటలు చెప్పి, కాస్త యుద్ధం చేయరాదయా రెడ్ల మీద కమ్మోళ్ళ మీద అని శివశంకర్కి చెప్పిండు కాన్షీరామ్. ఉమ్, ఏ శివశంకర్ గారు? ఇందాక చెప్పినటువంటి అవును. శివశంకర్ గారు, కేంద్ర న్యాయశాఖ మంత్రి, మున్నూరు కాపుల కోసం పోరాడిన ధర్మ ప్రచారకు, పెద్ద మనిషి, మున్నూరు కాపుల ఆరాధ్య దైవం శివశంకర్ గారి ఇంటికి ఛాయ్ కోసం పోయిండు పొద్దున 7:30కి. ఉమ్, కాన్షీరామ్ గారు 94లో. ఓకే. కాన్షీరామ్ గారు అట్లా పోయిండో లేదో, 24 గంటల్లో మరుసటి రోజు 7:30కి త్రిపుర గవర్నర్గా అపాయింట్ చేసిండు పివి నరసింహరావు. ఎమ్మటి లొంగిపోయిండు శివశంకర్ గారు. ఉమ్, కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తానని కాన్షీరామ్తో చెప్పిన 24 గంటల్లోనే శివశంకర్ గారు అన్న మాట తడి కూడా ఆరలే నేలకి. మరుసటి రోజు 7:30కి లెటర్ వచ్చింది త్రిపుర గవర్నర్గా, చదువుకొని వెళ్ళిపోయాడు. ఇది బీసీ ఉద్యమం, ఉమ్, ఇది బీసీ ఉద్యమం. ఓకే. మీరు చెబుతున్న క్యారెక్టర్ ఉమ్, కాంగ్రెస్ పార్టీలో 50 మంది రెడ్లను గెలిపేయడానికి తిరుగుతాడా? తిరగొచ్చా అట్లా? ఉమ్, ఒక్కొక్క అసెంబ్లీ రెడ్డి దగ్గరికి పోవడం, ఒక్కొక్క అసెంబ్లీ రెడ్డి దగ్గరికి పోవడం. ఇక్కడ ఎవరు సార్? ఇబ్రహీంపట్నంలో పోటీ చేసింది ఎవరు మొన్న? ఉమ్, ఆ రెడ్లు ఎవరు? 1000 ఎకరాలు ఉన్న భూస్వాములు. ఒక్కొక్క రెడ్డి దగ్గరికి పోయి, ఓ బీసీలారా ఈ రెడ్డి గారికి ఓటేయండి అని. బీసీ వాదం అని చెప్పి రెడ్లకు ఓట్లు అయిపోయడమా? బీసీ వాదం అని చెప్పి బీజేపీ పార్టీలో చేరి తిరగడమా? బీసీ వాదం అని చెప్పి కోదండరామరెడ్డి దగ్గర తిరగడమా? ఏంటిది? ఎవడు అడగకరానా? ఏం పద్ధతులు అంటున్నాయి? సో ఇప్పుడు అందుకే కదా అన్ని తెలుసుకొని ఇక అన్ని పార్టీల నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు ఓన్లీ బీసీల కోసమే పోరాడుతున్నా అంటున్నాడు కదా. మీరు చెప్తున్న ఆ క్యారెక్టరు బీసీ కులాలకి వాచ్మెన్గా ఉండమనండి. ఉమ్, బీసీ కులాలకి వాచ్ డాగ్ లాగా, కాపలా కుక్కలాగా బీసీ కులాల కోసం వాచ్మెన్ లాగా ఉండు. కానీ బీసీ కులాల మొత్తానికి నాయకత్వం ఒక గౌడు కానీ, ఒక ముదిరాజు కానీ, ఒక యాదవ్ కానీ, ఒక కుర్మగొల్ల కానీ, ఒక చాకలైన, మంగళైన, చిరంజీవులు, పద్మశాలి, వీళ్ళు నాయకత్వం వహిస్తారు. ఉమ్, నువ్వు వాచ్ డాగ్ లాగా ఉండు నీవు సామాజిక న్యాయం గురించి మాట్లాడేటట్టయితే. కానీ బీసీలను అడ్డం పెట్టుకొని
మున్నూరు కాపుల నాయకత్వం వహించి ఆడ జనసేన పవన్ కళ్యాణ్ వచ్చిండు. ఇప్పుడు జనసేన ఉన్నాడు కదా సార్, అవును. బీజేపీ గర్భంలో పెరుగుతున్న పిండం అది. ఉమ్, బీజేపీ గర్భంలో పెరుగుతున్న పిండం. దక్షిణాది దేవుడు చేయబోతుండ్రు అతన్ని. ఆ ఓకే. ముసుగులు గీసుకులు చూసిరుగా అవును. అది. ఇప్పుడు ఆ రకంగా ఇక ఆడ కమ్మోళ్ళు అయిపోయారు, రెడ్డి వాళ్ళు అయిపోయారు. ఆంధ్రాలో 300 కాపులు రాజ్యాన్ని ఏలాలని రెడీగా ఉన్నారు. అవును. ఈడ కూడా అదే స్ట్రాటజీ. అర్ధరాత్రి 300 కాపుల మీటింగులు, తెల్లారి బీసీ వాదం. ఉమ్, అర్ధరాత్రులు, అవును. రాత్రిపూట 300 కాపుల మీటింగ్. ఈ మధ్య జరిగిన అదే సార్, రాత్రిపూట 300 కాపుల మీటింగ్. బజారుకి వచ్చి బయటికి పట్టపగులు బీసీ వాదం. ఓకే. ఇది కరెక్ట్ కాదు. కాపులు కూడా రెడ్ల మీదనే మనం ఇంత సాలిడ్ చూపిస్తున్నాం కదా. 300 కాపులు రావాలి బీసీ ఉద్యమంలో, నేను కాదనట్లే. సరే, సాంకేతికంగా నువ్వు ఉంటే ఉండొచ్చు, కానీ 300 కాపులు ప్రజలుగా రండి, నాయకత్వంగా కాదు. ఓకే. ఎందుకంటే మీరు దాదాపుగా జూనియర్ రెడ్లు, మీరు పటేల్స్. మీ పిల్లల పేర్లు, మీ పేర్లు పటేల్స్ అని పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఇంకా పటేల్గిరే చేయండి మీరు. అక్కడ మీకు ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ దాకా గ్రామ అభివృద్ధి కమిటీలని బోర్డులు ఉంటాయి సార్. నిజామాబాద్లో, అవును. కరీంనగర్లో, ఆదిలాబాద్లో ఉంటాయి. అవును. ఆ గ్రామాభివృద్ధి కమిటీలు ఏవైతే ఉంటాయో అవన్నీ 300 కాపులే నాయకత్వం వహిస్తారు. ఉమ్, ఆ గ్రామాలలో సాగులోళ్ళని, మంగళోళ్ళని, మాలోళ్ళని, మాదిగోళ్ళని గ్రామ బహిష్కరణ చేస్తారు వీళ్ళు. ఉమ్, ఏమి అగ్రకుల ఆధిపత్యం? ఊర్లో గౌండ్లోళ్ళు, మాదిగోళ్ళు, గొల్లోళ్ళు, మాదిగోళ్ళు, మాలా మాదిగలు, ముదిరాజులు, వీళ్ళంతా ఒక సామాజిక చట్టంగా ఉంటారు కలిసి. ఉమ్, 300 కాపులు అగ్రకులాల్లాగా బిహేవ్ చేస్తారు. ఉమ్, ఉమ్, న్యాయమా ఇది? ఉమ్. ధర్మమా? రైట్. నేను ఒక్కటి అడుగుతాను సార్ ఫైనల్ గా. ఆ. బీసీలు రాజ్యాధికారం, ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారం అనే దాని మీద గత దశాబ్దాలుగా పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. కానీ ఒక్క యాంగిల్లో మీరెవరు ఆలోచించట్లేదేమో, దాని దిశగా కృషి చేయట్లేదేమో అని. ఆర్థిక పరిపుష్టి. ఎవరి చేతిలో అయితే భూములు ఉంటాయో, ఎవరి చేతిలో అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళే అధికారానికి దగ్గర అవుతారు. అది అందులో ఎస్సీ దొరలు ఉంటారు, ఎస్టీ దొరలు ఉంటారు. ఇప్పుడున్న సమాజంలో బాగా డబ్బులున్న ఎస్సీ అయినా ఎస్టీ అయినా రాజ్యాధికారానికి చాలా దగ్గరగా వెళ్తున్నాడు, ఎంపీలుగా, మంత్రులుగా. బీసీలు కూడా అంతే, డబ్బులున్న బీసీలే ముందుకెళ్తున్నారు. 90%, 99% మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు డబ్బులు లేవు. వీళ్ళని వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళట్లేదు. ఈ దిశగా చైతన్యం ఎందుకు కల్పించలేకపోతున్నారు? ఇది సాధ్యం కాదా? సాధ్యమైంది సార్. ఎప్పుడైనా కూడా ఇప్పుడు ముస్లింలకు ఒక బ్యాంక్ ఉన్నది చార్మినార్లో. చార్మినార్ బ్యాంక్, రకరకాల కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. అంటే ఆ బ్యాంకులో వాళ్ళు సభ్యులు కావడానికి, ఆ బ్యాంకుని పరిపుష్టం చేయడానికి, మ్యూచువల్గా ఆ బ్యాంకు ద్వారా లబ్ధి పొందడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి అంతమంది కలిసి బ్యాంకు పెట్టుకున్నారంటే ముందు వాళ్ళకి చైతన్యం ఉండాలిగా. అంతేగా. కమ్మోళ్ళు అందరు కలిసి పైసలు రూపాయి వడ్డీకి సినిమా ఫీల్డ్లో పెడతారు. వాళ్ళకి బ్యాంక్స్ ఉన్నాయి, వైశ్యులకి బ్యాంక్స్ ఉన్నాయి, రెడ్లకి బ్యాంక్ ఉన్నాయి. అంటే మీరు చెప్పే యాక్టివిటీ కన్నా ముందు వాళ్ళలో ఫస్ట్ కులధర్మం కావాలి, కుల చైతన్యం కావాలి. అట్లనే ఇది మీరు ఎంత క్లియర్గా చెప్పినరో, ఆర్థికంగా విజయవంతంగా ఉండాలన్నా, రాజకీయంగా విజయవంతంగా ఉండాలన్నా ముందు ఆయా వర్గాల్లో ఒక ఫ్రాటర్నిటీ, ఒక ధర్మం, ఒక భావం, ఒక కలిసి బ్రతికే జీవన విధానం కావాలి పీడితుల పట్ల. రైట్. ఆ పీడితుల పట్ల వాళ్ళ మధ్య ఒక అవగాహన ఏర్పడ్డప్పుడు మీరన్నది 100% సక్సెస్. సార్, దీంట్లో ఒక్క చిన్న పాయింట్ నేను విభేదిస్తాను. నాకు ఆకలేస్తుంది, ఓకే, ఈయనకు ఆకలేస్తుంది, ఈయనకు ఆకలేస్తుంది, మీకు ఆకలేస్తుంది, మన నలుగురం బడుగు బలహీన వర్గాలు. అవును సార్. ఈ ఐక్యత ఎప్పుడు సాధ్యం అవుతుందన్నా? మనం ఆ కడుపు వీళ్ళ ఐక్యత కాకపోవడానికి కారణం వీళ్ళ ఆకలి. వీళ్ళు కాదు సార్, వీళ్ళ ఐక్యత కాకుండా వీళ్ళ మధ్య అడ్డుగోడల్ని నిర్మించి వీళ్ళని కలవకుండా చేస్తున్నది అగ్రవర్ణాల వీళ్ళు బానిసలు సార్. ఎప్పుడు వీళ్ళు కొట్టుకుంటారు. నేను అదే అంటున్నా సార్, ఆకలి తీరితే వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు కదా. మీరు రోటీ ఎందుకు అంటే సంపాదించుకునే శక్తి వీళ్ళకి ఎందుకు రావట్లేదు? ఆలోచన మీరు ఎందుకు కల్పించట్లేదు? అదే నేను అంటున్నా. ముస్లింలలో ఇంకా ఆకలి అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు కలిసి ఉంటారంటే వాళ్ళ మధ్య ఒక ధర్మం ఉంది. రైట్. బీసీల మధ్య ధర్మం లేదు కదా. ఇక్కడ ఏమైతుంది, ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం లేదు కదా. ఒక్క పాయింట్ సార్ నాది. ముస్లింలు అనగానే ఒక్క దగ్గరకు వస్తాను, హిందువులు అనగానే ఎందుకు రావట్లే? మీరు ఈ ఒక్క పాయింట్ నన్ను కరెక్ట్ గా అడగండి, మాట్లాడండి. హిందూ సమాజం కుల వ్యవస్థతో విడిపోయింది. హిందువులంతా ఒకటెందుకు అవుతారు? ఇక్కడ స్పిరిచువల్ డెమోక్రసీ ఉన్నదా? ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యము, మత ప్రజాస్వామ్యం ఉన్నదా? హిందూ మతంలో అన్ని కులాలకి ఒకే హోదా ఉందా? హిందూ సోషల్ ఆర్డర్లో
మాలామాదిగలు ఒక దగ్గర, యాదవులు ముస్లింలు ఒక బీసీలు ఒక దగ్గర, కులానికి ఒక పాత్ర. ఒక గుడిలో కులాన్ని బట్టి గుడిలోకి ప్రవేశం, కులాన్ని బట్టి పూజారి హోదా, కులాన్ని బట్టి హిందూ సోషల్ సిస్టంలో ఆర్డర్, అది అకార్డింగ్ టు మనులా. మరి హిందూ మతంలో అందరం ఒకే స్థానంలో కలిసి ఉన్నట్టయితే మీరన్నట్టుగా ఈ అణగారిన వర్గాల మధ్య కూడా ఒక సమభావన కలిసి ఉండేది. కాబట్టి మీరు చెప్పిన విధంగా జరగాలి అంటే ముందు ఈ కులాల మధ్య ఒక ఫ్రాటర్నిటీ అవగాహన కల్పించాలి. ఆ అవగాహన కల్పించినప్పుడు మీరనే ఎకనామికల్ కోఆపరేటివ్ యాక్టివిటీస్ అయ్యి. అందుకని ఇందాక ఒక మాట చెప్పాను, గవర్నమెంట్ ఫామ్ అయితే బీసీఎస్సీ ఎస్టీలు అందరికి కలిపి ఒక దగ్గర వ్యాపారాలు పెట్టిస్తారు. ఆ వస్తువులు ఇక వాళ్ళు అమ్ముకోవడమే. ఈ 1000 కోట్ల రూపాయలు సంపాదించే చికెన్లు మటన్లు ఇంకెక్కడి, వీళ్ళే కొనుక్కోవాలి. వీళ్ళ మధ్యనే ప్రతి వస్తువు వీళ్ళే కొనుక్కోవాలి, వీళ్ళే ప్రొడ్యూస్ చేయాలి, వీళ్ళే ఉత్పత్తి చేయాలి, వీళ్ళే అమ్మాలి. అలాంటి కోఆపరేటివ్ సిస్టమ్ పెడితే అగ్రవర్ణ వ్యాపారం డామున కూలిపోతుంది. ఇక్కడి నుంచి టాటా బిర్లాలు పుడతారు. రైట్. ఇప్పుడు మీరు కొత్తగా మా భూమి రథయాత్ర ప్రారంభించబోతున్నారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ 14 జయంతి. వండర్ఫుల్. అయితే మరి ఈ యాత్ర లక్ష్యం ఏంటి? 1,00,000 కిలోమీటర్లు అంటున్నారు, 3.5 సంవత్సరాలు అంటున్నారు. అవును. ఏంటి యాత్ర లక్ష్యం? అంటే ఇప్పుడు యాక్చువల్గా సార్, ఇప్పుడు మా ప్రజల్ని ఎప్పుడు నిత్యం మేల్కొని ఉంచాలి. ఓకే. మేల్కొని ఉంచకపోతే దెయ్యాలు తిరుగుతున్నాయి ఇప్పుడు. ఆ? ఇప్పుడు ఈ దెయ్యాలు తిరుగుతున్నప్పుడు ఈ దెయ్యాలు గొప్ప చెప్పమంటారా నా జాతిని? ఒక్కొక్కటి నేలకి మీదనే 100 మంది ఫిలిం డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ నాలుకే 100 మంది సినిమా దర్శకులతో సమానం. అలాంటి నాలుక దెయ్యాలు తిరుగుతున్నాయి కదా. మరి ఆ దెయ్యాల వల్ల ఈ ప్రజలు పడితే, కాబట్టి ఈ ప్రజల్ని నిత్య చైతన్యంతో ఉంచాలి. దళారుల చేతికి చిక్కొద్దు, బ్లాక్మెయిలర్ల చేతికి చిక్కొద్దు, సరిహద్దు మనుషుల చేతికి చిక్కొద్దు, ఆ తర్వాత రెడ్డి రావుల రాజ్యంలో చిక్కొద్దు. మాకు ప్రధానంగా శత్రువు ఎంత డేంజరో మా దాంట్లో ఉన్న దళారి కూడా అంత డేంజర్. ఎందుకంటే మాకు మేత పెట్టి తాళ్ళు పెట్టి కట్టేసి కషాయి కమ్మేస్తూ ఉంటాడు. కాబట్టి మేము నిరంతర ప్రజల్ని చైతన్యంలో ఉంచడానికి నేను మొదట 2500 సైకిల్ అన్నాను, 5000 పాదయాత్ర చేశాను, 10,000 పాదయాత్ర చేశాను. ఇప్పుడు మా కార్యకర్తలంతా కలిసి మళ్ళీ 3వ పాదయాత్ర పెట్టబాకాయా, నువ్వు 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర చేయి, ఊళ్ళోకి వచ్చిన జనం మధ్యలో నడువు, అదో 10,000 అవుతుంది. అట్లా మిశ్రమ యాత్ర చేయంటే 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర ఒక్క ఇంచు వదిలిపెట్టకుండా తెలంగాణ మొత్తం పర్యటిస్తాం. వారంలో 2 రోజులు హైదరాబాద్ వస్తాం. ఎందుకు? నీలో పడి తిరుగుతుంటే ఈ సైతాన్ని ఈడ తిరిగితే. కాబట్టి ఇలాంటి దళారుల చేతికి చిక్కకుండా, అగ్రవర్ణ రాజ్యానికి చిక్కకుండా నా ప్రజలను నిరంతర రాజకీయ చైతన్యంలో ఉంచి రాజ్యం తీసుకురావడానికి వీళ్ళందరినీ ఆల్టర్నేటివ్ రెడ్డి, రావులు, బ్రాహ్మణ, బనియా, బీజేపీ పార్టీలు, ఈ పార్టీలు, రేపు చంద్రబాబు నాయుడు వచ్చారట మళ్ళీ తెలంగాణకి, ఏదో పవన్ కళ్యాణ్ వస్తారట, వీళ్ళందరూ ముఠా దిగిద్దాట. మళ్ళీ ఈ ముఠాల నుంచి, బీజేపీ నుంచి, రెడ్డి వెలమ పార్టీల నుంచి, ఈ మాయగాళ్ళు, జూదగాళ్ళ నుంచి. జూదం అంటే తెలుసా సార్? చిరంజీవులు గారిదేమో బీసీ వాదం, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇందాక నుంచి వాందేమో బీసీ జూదం. మరి జూదగాళ్ళ నుంచి నేను రక్షించాలిగా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అణగారిన వర్గాలకి అద్భుతమైన శిక్షణా కేంద్రాలు ప్రారంభించి ఆ శిక్షణలో మళ్ళా పండగ సాయాన్ని పుట్టించడం ఎట్లా తెలంగాణలో రివైవ్ చేయాలి పర్సనాలిటీ. కొండా లక్ష్మణ్ బాపూజీ అనే కంచు కంఠంతో తన ఆస్తుల్ని బీసీ కులాలకి, అణగారిన వర్గాలకి అప్పజెప్పిన మహాత్మా జ్యోతిరావు ఫూలే ఎంత గొప్పోడో అలాంటి వాడే కొండా లక్ష్మణ్ బాపూజీ. మహాత్మా జ్యోతిరావు ఫూలే ఉద్యమానికి కూడా తెలంగాణ పద్మశాలిలో పోయి 150 ఏళ్ల క్రితం జ్యోతిరావు ఫూలేకి పైసలు ఇచ్చి ఆయనతో కలిసి ఉద్యమం నడిపిన వాళ్ళు తెలంగాణ పద్మశాలి. శివాజీ మహారాజుకి జ్ఞానాన్ని ఇచ్చిన కబీర్ పద్మశాలి. శివాజీ మహారాజ్ అనే ప్రపంచంలో అతిపెద్ద రాజుని ప్రొడ్యూస్ చేసిన తాత్విక శాస్త్రం ఇచ్చినటువంటి సంత్ కబీర్ దాస్ పద్మశాలి. మరి కబీర్ ఏంటి? ముస్లింగా ఆ రోజు అక్కడున్న జానుపాటి సైదులు అంటే జాను సైదులు పెట్టుకోవట్లే పేర్లు, అటనే ఆడ కూడా కబీర్ అట్లా అన్నమాట. జానారెడ్డి అంటే జాను అంటే ముస్లిం అనేది. మొన్న కానీ హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యే అయ్యిండు సైద్ రెడ్డి. అంటే వీళ్ళంతా జానుపాటి సైదులు బ్యాచ్. అంటే అట్లా నమ్ముకున్నారు ఆ రోజుల్లో. ఏదో కుటుంబ కష్టాలు కూడా పోయారు. అందుకని మనం కోరేది ఏంటంటే అట్లా ఈ సమాజాన్ని మార్చడానికి జరుగుతున్న ఒక మహా పదయాత్ర. వండర్ఫుల్ సార్. సూపర్ హిట్ కావాలి.
మీ యాత్ర దిగ్విజయంగా ముగియాలి. రాజ్యాధికారానికి మీరేదైతే వర్గాల్ని లక్ష్యంగా చేసుకున్నారో వాళ్ళని మీరు ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఓకే. మీలాంటి వాళ్ళ యొక్క సహకారం కావాలి బిఎస్ గారు. ఖచ్చితంగా ఎందుకంటే సార్. కొంత ఖచ్చితంగా. మీరు ప్రోగ్రెసివ్‌గా సమాజంలో ఖచ్చితంగా ఈ సార్. పీడితుల ఖచ్చితంగా. పట్ల మీరు ఎన్నో చోట్ల నేను మీరు చూస్తున్నాను. హ్మ్. అంటే మీకొక ఎంత మీడియా రంగం నడిపినా సమాజంలో అణగారిన వర్గాల పట్ల మీకు దృక్పథం ఉంది. ఖచ్చితంగా. దానికి మిమ్మల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆ సార్. యాంగిల్‌ని మీరు కొనసాగిస్తే ఈ ఖచ్చితంగా. వర్గాలకి అనేక రకాల చేతి నేను ఖచ్చితంగా. మళ్ళీ మరొకసారి కోరుతున్నాను సార్. బీసీలలో ఉండే గౌడ్సు, యాదవులు, విశ్వకర్మలు, పద్మశాలిలు, చాకలి మంగలి, కుమ్మరి మేదరి, వంజరి ఇలాంటి అనేక కులాలు ఉన్నాయి. వంశరాజులని ఉన్నారు. హ్మ్. వాళ్ళని పిచ్చకుంట్ల అంటే పేరు మార్చారు. అవును. అవును. అందులో తిరుమలని ఒక ప్రొఫెసర్ వచ్చారు. హ్మ్. ఇట్లా ఒక్కొక్క బీసీ కులాల్లో వీళ్ళలో విస్తృతమైనటువంటి నాయకత్వం బయటికి రావాలి. హ్మ్. వచ్చినప్పుడు ఇది చెప్పిన కదా ఇప్పటిదాకా ఈ జూదం బ్యాచ్ ఇది వెళ్ళిపోతుంది. రైట్ సార్. థ్యాంక్ యూ. తప్పకుండా ఆ. మీ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాను. మీ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ తర్వాత 2000 బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని అవును. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అవును. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ రాజ్యాధికారం కొరకు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఒకటి స్థాపిస్తున్నాం సార్. ఓకే. అంటే ఆల్రెడీ నమూనా ఓకే. తయారైంది. ఓకే. రేపు 31వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓహో. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ వందలాది మంది కార్యకర్తల మధ్య అధికారపూర్వకంగా ఆవిష్కరణ జరగబోతుంది. మేము అది లైవ్ ఇస్తాం. మీరు అనుమతిస్తే మేము లైవ్ మీరు ఇస్తాం. రావాలి దానికి. ఖచ్చితంగా. అది ఖచ్చితంగా. ఆవిష్కరిస్తాం సార్. ఓకే. ఆ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ దేనికి అంటే ఇక సరే తెలిసో తెలవకో అమాయకంగా అనేక పార్టీలలో అనేక వేదికలలో చిక్కుకున్నారు నా హ్మ్. ప్రజలు. హ్మ్. వాళ్ళందరినీ ఇందులోకి తీసుకురావాలి. ఓకే. తీసుకొచ్చి ఇప్పుడు మనకు జ్ఞానం తెలవు కాబట్టి మనం ఇట్లున్నాం. తెలవనోడి పట్ల కూడా మనం చైతన్యం ప్రదర్శించాలంటే అతనికి ఒకసారి పిలవాలి కదా. అవును. అందరినీ ఏ పార్టీల నుండి ఏడ నుండి ముందు నువ్వు నీ ధర్మం ఏంటో తెలుసుకో. మన రైట్స్ ఏంటి, మన రాజ్యం ఏంటి, మన రాజ్యాంగ హక్కులు ఏంటి, హ్మ్. ఈ అధికారంలో మన వాటా ఏంటి, వీటన్నిటి కోసం ఒక వేదికను ప్రారంభించబోతున్నాం. ఓకే. ఆ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ప్లస్ ధర్మ సమాజ్ పార్టీ సంయుక్తంగా 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రేపు ఏప్రిల్ 14 ఆదిలాబాద్ పట్టణం అతి పెద్ద ఓకే. వెనుకబడిన ప్రాంతం అవును. అవును. యాత్ర బయలుదేరబోతుంది. ఆ యాత్ర విజయవంతం కావాలి, విజయవంతం చేయాలని మీ ద్వారా సమాజాన్ని ఖచ్చితంగా విజ్ఞప్తి సార్. చేస్తున్నాను. ఎందుకంటే మీ లక్ష్యం సమున్నతమైంది. మీ లక్ష్యం స్వచ్ఛమైంది. ఆ, అన్నిటికంటే ముఖ్యంగా స్వచ్ఛమైంది. థ్యాంక్ యూ, కాబట్టి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు సార్. మరొకసారి ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.